పెట్టాము 229 పేజీ నెంబర్ బాబు. జ్ఞాపకం 30 చెప్పాలి. ఇంకా ప్రార్థన చేసి స్క్రీన్ కనిపిస్తోందమ్మా సత్య? కనిపిస్తోందండి. కనపడుతుందండి. ఓకే ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మన బ్రహ్మసూత్రాల్లో గుహాప్రవిష్టాధికరణం అనేటటువంటి దాంట్లో అంటే గుహలో అంటే గుహలో ప్రవేశించి ఉన్నాడు లేదా ఉన్నారు అనే మాట వచ్చినప్పుడు ఇద్దరిని చెప్పిన ద్వివచనం చెప్పిన పదం కనిపిస్తోంది. దాంతో ఆ ఇద్దరు ఎవరై ఉంటారు దీని మీద చర్చ ప్రారంభించాం. అసలు సూత్రం గుహాప్రవిష్టాధికరణం దీని పేరు. గుహాం ప్రవిష్టావాత్మానౌ హి తద్దర్శనాత్. అంటే గుహాం ఇక్కడ పద విభాగంలో చేసి ప్రవిష్టావాత్మానౌ అనేది సంధి చేస్తే ఇప్పుడు కూడా ఆ యారాలవ సంధ్యని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం అండి. ఇక్కడ ప్రవిష్టౌ ప్లస్ ఆత్మానౌ. ప్రవిష్టౌ రామ రామౌ ఇద్దరు ప్రవేశించిరి. ఎవరై ఉంటారు? ఆత్మానౌ రెండు ఆ రకాల ఆత్మలు. హి తద్దర్శనాత్ ఆ వాక్యం కనిపిస్తోంది కదా అని. అదే గుహాం ప్రవిష్టౌ ధీజీవౌ. ఇక గుహాం ప్రవిష్టౌ అనే మాట రావడంతో అది బుద్ధి జీవుడు అని అర్థం చెప్పుకోవాలా, లేక జీవ ఈశవు జీవుడు పరమేశ్వరుడు అనే పరమాత్మ అనే అర్థం చెప్పుకోవాలా అనేటటువంటి చర్చ ప్రారంభమైంది. ఈ వాక్యం ఎక్కడిది? ఇది కఠవల్లిలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకున్నారు. అర్థం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ త్రినాచికేతాః. ఇది కఠోపనిషత్తు. కఠవల్లి అన్న కఠోపనిషత్తు అని ఒకటే. ఇందులో
ఈ వాక్యంలో అర్థం పిబంతౌ, అర్థం అంటే ఇక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సుకృతస్య లోకే, సుకృతస్య లోకే అనే మాటకు అర్థం వస్తుందంటే దేహం అని అర్థం అండి. అంటే ఇక్కడ వెంటనే గుహాం ప్రవిష్టౌ, ఇక్కడ లోపల ఈ దేహంలో సుకృతస్య లోకే అంటే పుణ్యం చేస్తే వచ్చే లోకం. సుకృతం అంటే పుణ్యం అని అర్థం అండి. అంటే పుణ్యం చేస్తే వచ్చే లోకం అంటే దేహం అని అర్థం అంట. అంటే కొంతమంది మహాపాపాలు చేస్తే వాళ్ళకి దేహం ప్రాప్తించడానికి అంటే యోగ్యమైన దేహం కూడా, దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ పాపాలకు అనుగుణమైనటువంటి దేహాన్ని ఇవ్వగలిగిన తల్లిదండ్రులే దొరకకపోతే అలా ఆకాశంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అలాగా ఇక్కడ వ్రతం పిబంతౌ సుకృతస్య లోకే, ఈ దేహంలో ఉంటూ, అమ్మ ఒకసారి మ్యూట్ చేసుకోండి అమ్మ, ఎవరో మాట్లాడుతున్నారు. అర్థం పిబంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ గుహాం ప్రవిష్టవు, ఆ గుహలో ఇద్దరు ప్రవేశించి ఉన్నారు. అనేప్పటికీ ఛాయాతపో, ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? నీడ ఎండలా ఉన్నట్ట అని బ్రహ్మవిద వదంతి, బ్రహ్మవేత్తలు ఈ మాట అంటున్నారట. అంటూ అక్కడికి ఎవరో చూసుకోండి, మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్. అమ్మా ఎవరో చూడమ్మా. పద్మిని గారు, అమ్మా పద్మిని, లేదండి నాది ఇక్కడ ఇలా అమ్మా చూపెట్టు. అంటే అక్కడ ఇద్దరు కుదురుతారా కుదరదా అనేటువంటి దాంట్లో ఈ పూర్ణయ్య గారు దగ్గర ఉన్నారు. అత్తర ఉచ్యతే నైష దోష అంటే అక్కడ దాని మీద అంతా ఇదంతా ఆల్రెడీ మనం ఈ చర్చ చేసాము. దీని మీద అంటే ఇక్కడ నకర్మణ వర్ధది, ఇక్కడ పైవాక్యం ఒకటి చదివి వినిపిస్తాండి, తర్వాత అసలు సబ్జెక్టులో మనం ప్రవేశిస్తాం. అంటే బ్రహ్మణ విశిష్టది, ఇక్కడ వెనకాల వాక్యం కూడా చూద్దామండి. ఇక్కడ ఆఖరిని అంచేత తస్మా బుద్ధి జీవౌ స్యాతాం జీవ పరమాత్మానౌ వా ఇది సంశయ కిం తావత్ ప్రాప్తం. అంటే ఇది బుద్ధి జీవుడని చెప్పాలా, జీవుడు పరమాత్మ అని చెప్పాలా అని సంశయం వస్తే మొట్టమొదటి పూర్వపక్షి బుద్ధి క్షేత్రజ్ఞ విధి, అంటే బుద్ధి జీవుడు అనేటటువంటి అలా అనుకుంటాను. అలా ఎందుకు అనుకుంటావయ్యా? గుహాం ప్రవిష్టా విధి విశేషణాత్, ఇద్దరు గుహలో ప్రవేశించారని. ఏది గుహ అంటే రహస్య ప్రదేశం అని అర్థం. అంటే కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటారు అని అర్థం. ఏది శరీరం గుహ, ఏది వా హృదయం, ఉభయథాభి బుద్ధిక్షేత్రజ్ఞో గుహాం ప్రవిష్ట ఉపదిశ్చేతి. అది శరీరం అనుకున్న రహస్య ప్రదేశం, లేక హృదయం అనుకున్న రెండు రకాల కూడా ఇక్కడ బుద్ధి క్షేత్రజ్ఞులు ఇద్దరు కూడా, బుద్ధి జీవులు వాళ్ళు గృహ ఈ రహస్య ప్రదేశాన్ని ప్రవేశించారు అనేది ప్రతిపాదించడం వీలవుతుంది. నచ సతి సంభవే సర్వగతస్య బ్రహ్మణ, అంటే అలాంటిది ఒకటి కుదురుతూ ఉండగా పరమాత్మను పట్టుకొచ్చి ఇక్కడ ఏదో రహస్య ప్రదేశంలో ఉన్నాడు అని చెప్పడం యోగ్యమైంది కాదు. ఎందుకంటే సర్వవ్యాపి కదా, సర్వవ్యాపిగా ఉండేటటువంటి ఇక్కడ ఉన్నాడని చెప్పడం ఏం బాగుంటుంది అది. అందుచేత అంటే అలాగా జీవుడు పరమాత్మ అని చెప్పడం కంట బుద్ధి జీవులు అని చెప్పడంలో కొంచెం మెరుగ్గా ఉంటుందేమో అని పూర్వపక్షి అతను ఆర్గ్యుమెంట్ ప్రారంభించాడు. ఇంకోటి సుకృతస్య లోకే ఇతిచ కర్మగోచర అనతిక్రమం దర్శయతి, అంటే కర్మకు అధీనంగా ఉన్నాడు అని సుకృతస్య దేహం ఎప్పుడైతే వచ్చిందో, దేహంలో ఉన్నాడంటే ఇంకా ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చారు. కర్మఫలాన్ని అనుభవించే పరమాత్మ కర్మఫలం ఎక్కడ ఉంటుంది అది? అంచేత అక్కడది ఆయన ఇచ్చే పరమాత్మక కర్మఫలం ఉండదు అని చెప్పే వాక్యం పట్టు. పరమాత్మతో నా సుకృతస్య, ఇక్కడ వాక్యం చూసుకోండి, పరమాత్మతో నా సుకృతస్యవా దుష్కృతస్యవా గోచరే వర్తతే. ఇక్కడ పరమాత్మ రాదు, మిస్ అయిపోయింది. పరమాత్మకి అతని దేహం నా సుకృతస్య అంటే పుణ్యం అర్థం కూడా ఉంది. పుణ్యము లేదు, పాపం లేదు. నా కర్మణా వర్ధతే నో కనీయాన్, అతను కర్మ చేత అంటే కర్మతోటి అతను పెరగడు తరగడు.
అంటే కర్మఫలం అతనికి అంటదు అని అర్థం. ఇది శృతి. అక్కడ కూడా వాక్యంలో ఛాయాతపో ఇది అంటే నీడ ఎండ అంటే పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి రెండు వస్తువులు. అవి ఎలా ఉన్నాయి? చేతన అచేతనయో నిర్దేశ ఉపపద్యతే. ఈ ఛాయా ఆతపము నీడ ఎండ అనేటటువంటి రెండు కూడా ఎలాంటివంటే ఒక చైతన్యవంతమైంది, ఇంకోటి అచేతనమైంది. అంటే ఇక్కడ అలాంటప్పుడు దానికి వర్తిస్తాయి. ఇక్కడ బుద్ధి జీవుడు అనే దానికి అక్కడ అచేతనం బుద్ధి, చైతన్యవంతం జీవుడు అంచేత అక్కడ అంచేత ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వాత్. అలాగే వీళ్ళిద్దరికి కూడా పరస్పర విలక్షణత్వం ఉంది. అందుచేత తస్మాత్ బుద్ధి జీవౌ ఇహ ఉచ్యేయాతాం ఇది ప్రాప్తే. అందుచేత ఇక్కడ ఆ ఇద్దరు గుహలో ప్రవేశించిన వాళ్ళిద్దరూ ఎవరు అంటే బుద్ధి జీవుడు అని చెప్పవాలయ్యా అని అనబోతుంటే ఇది ప్రాప్తే అని చెప్పదలుచుకుంటే ఇప్పుడు మేము సమాధానం చెప్తాం. ఇది బ్రోమహ అంటే చెప్తాము బహువచనంలో. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఇది మన ప్రారంభం ఇక్కడి నుంచి. విజ్ఞానాత్మ పరమాత్మానౌ ఇహ ఉచ్యేయాతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వి వస్తే విజ్ఞానాత్మ పరమాత్మ నా విహోచ్యేయాతాం అంటే ఇక్కడ పరమాత్మానౌ ఇహ పరమాత్మానౌ ప్లస్ ఇహ పరమాత్మానా విహ ఉచ్యేయాతాం అంటే విజ్ఞానాత్మ పరమాత్మ అని ఇద్దరు ఇక్కడ చెప్పవలసి ఉన్నది. అంటే విజ్ఞానాత్మ అంటే ఎవరు? అంటే జీవుడండి. అంటే ఇంకా అతనికి ఈ లోకంతో సంబంధం ఉండి అన్ని తెలివితేటలు ఎక్వైర్ చేసుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడిని. ఆయన పరమాత్మానౌ ఇహ ఉచ్యేయతాం. కస్మాత్ ఎందుకు అలా అంటున్నావయ్యా అంటే ఆత్మానౌహి తావుభావపి చేతనో సమాన స్వభావం. ఇప్పుడు ఈ రెండు కూడా జీవాత్మ పరమాత్మ అనేటటువంటి మాట రెండిట్లోనూ ఆత్మ అనే మాట ఉంది. ఆత్మానౌహి తావు ఉభావపి ఆ రెండు విడివిడిగా రెండుగా చెప్పిన ఉభవ్ అంటే రెండు, తౌ ఉభావపి అంటే ఆత్మానో ఇవి రెండుగా ఉన్నా ఆ రెండిట్లోనూ కూడా చైతన్యం ఉంది. చేతనవు సమాన స్వభావం. రెండిట్లోనూ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమిటి రెండింటికి? జీవాత్మకి పరమాత్మకి అంటే చైతన్యం. సంఖ్యాశ్రవణేచ సమాన స్వభావేష్వేవ లోకే ప్రతీతిర్దృశ్యతే. అంకెల్ని చెప్పేప్పుడు అంటే ఇద్దరు అన్నప్పుడు ఇక్కడ ఉభవ్ అన్నారు, ఇద్దరు అన్నారు. ఇద్దరు అన్నారంటే ఇద్దరు ఒక రకం లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని, ఇద్దరు కుర్రాళ్ళు, ఇద్దరు పెద్దవాళ్ళు, ఏదైనా ఆ ఇద్దరు అన్నామంటే ఇద్దరు కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఏవో ఉండాలి. అలాగా సంఖ్యాశ్రవణేచ అంకెలు వినిపిస్తున్నప్పుడు కానీ సమాన స్వభావేష్వేవ లోకే ప్రతీతి దృశ్యతే. సమానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి చోట్లని ఆ మాట వాడతారు. ఇద్దరు అనే మాట, ముగ్గురు అనే మాట. అంటే ఆ ఇద్దరు ముగ్గురు ఎంతమంది అయితే సంఖ్య అని అన్నామో అవి అన్నిటి కూడా సమానమైన స్వభావం కలవి అనేటటువంటి కాంటెక్స్ట్లోనే ఈ సంఖ్యను వాడుతూ ఉంటారు. లోకే ప్రతీతి దృశ్యతే. లోకంలో ఇలాంటి పదప్రయోగం అలాంటివి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి అస్య గోః ద్వితీయః అన్వేష్టవ్యః ఇత్యుక్తే గౌరేవ ద్వితీయః అన్విష్యతే నాశ్వః పురుషో వా. ఒక రైతుకి వ్యవసాయం చేద్దాం అనుకుని అతనికి అంటే ఎడ్లతో నాగలు దున్నుతున్నాడు. ఒక ఎద్దు కాలం చేసేసింది, ఒక ఎద్దే మిగిలిపోయింది. ఇప్పుడు అతను ఏం వెతుక్కోవాలి? రెండో ఎద్దు కోసం చూసుకోవాలి. అలాంటప్పుడు ఏమంటారంటే గోహ్. ఇక్కడ గోహ్ అంటే ఈ షష్ఠీభక్తి ఏకవచనం అండి. ఈ ఎద్దుకి అస్య గోహ్, ఈ ఎద్దుకి ద్వితీయ అన్వేష రెండోది వెతకాలి అని అన్నాడండి. ఈ ఎద్దుకి రెండోది వెతకాలి ఇత్యుక్తే అని అంటే అక్కడ రెండోది ఏమిటి? రెండోది అన్నాడు అంతే, రెండో ఎద్దు అనలేదు. అని అన్నప్పుడు అస్య గోహో, మీకు విభక్తి చూసుకోండి, గోహ గవాం అని వస్తుంది. అస్య గోహో అక్కడ వస్తుందండి, షష్ఠీ భక్తి వస్తుంది గోశబ్దంలో. ద్వితీయ అంటే రెండోది వెతకాలి అన్నప్పుడు ఈ ఎద్దుకి రెండోది వెతకాలి. రెండోది అనడంలో ఆ గోహు అది రెండోది ఏమిటై ఉండాలి? అది కూడా ఎద్దే.
వెతకవలసి రెండో ఎద్దుని వెతకాలి. గౌరేవ ద్వితీయ అన్విష్యతే. రెండోది ఏమిటంటే ఒక ఎద్దుని వెతకబోతున్నాడు. అంతే, ఏదో గుర్రాన్ని వెతుకుతామనో లేదా మనిషిని వెతుకుతామనో అర్థం రాదు కదా. నా అశ్వః పురుషోవ రెండోది అన్నాడు తప్ప అది గుర్రం కావచ్చు మామూలుగా లెక్కేస్తే. కానీ ఎవరు అలా ఆ మాట పదప్రయోగం అలా ఎవరు వాడరు. తదిహ ఋతపానేన లింగేన నిశ్చితే విజ్ఞానాత్మని ద్వితీయ అన్వేషణాయాం సమాన స్వభావ చేతన పరమాత్మ ఏవ ప్రతీయతే. ఇక్కడ ఆ రెండిట్లోనూ కూడా ఇందాక చెప్పి అర్థపానం అని అన్నాడు. కర్మపానాన్ని ఒకటి చేస్తూ ఉంటుంది, కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అర్థం అంటే కర్మఫలం చెప్పున్నాను. కర్మఫలాన్ని అనుభవిస్తుంది అనేది ఒక కొండ గుర్తు. అది ఎవరు అనుభవిస్తారు? కర్మఫలాన్ని జీవుడు అనుభవిస్తాడు. ఇదంతా మనకి అన్ని గ్రంథాలు స్పష్టంగా చెప్పేశారు. పరమాత్మకి ఏమీ సంబంధం లేదయ్యా ఈ కర్మఫలాలతోటి, ఆయనకి ఏం అంటావు అంచేత అర్థపాని అది లింగము. లింగం అంటే కొండ గుర్తు అని అర్థం. లింగం అంటే గుర్తు అని అర్థం. అంచేత ఇక్కడ ఈ అర్థపానము అనేటటువంటి పదం ఒక గుర్తుగా ఉండగా దాంతో ఏది నిశ్చయం అయిపోయింది? నిశ్చితే విజ్ఞానాత్మని. విజ్ఞానాత్మ అంటే జీవుడు అనేది నిశ్చయం అయిపోగా ఒకటి. ద్వితీయ అన్వేషణాయం దానికి రెండోది ఏమిటి? ఇంకేత అక్కడ రెండు ఉన్నాయి, రెండు ప్రవేశించాయి అన్నాడు. రెండు ప్రవేశించాయి అన్నప్పుడు అందులో ఒకదానికి అది దాని లక్షణం చెప్పడం అయిపోయింది. ఇందాకట్లాగా దీనికి మ్యాచింగ్ చూడాలి అంటే దీనికి మ్యాచింగ్ అంటే అటువంటిది ఇంకో ఆత్మ మీద చూడాలి. అంటే ద్వితీయ అన్వేషణాయాం సమాన స్వభావ చేతన. దీనికి చైతన్యం ఎలా అయితే ఉందో, ఈ జీవుడికి అనే పదానికి విజ్ఞానాత్మక చైతన్యం ఎలా అయితే ఉందో, అలాగే చైతన్యం ఉన్నటువంటి ఇంకోటి ఏదో వెతుక్కోవాలి. సమాన స్వభావ చేతన అది ఏముంది ఇంకా అలాంటిది విశ్వంలో? చైతన్యం ఉన్నటువంటి జీవుడు కాకుండా ఇంకొకటి చైతన్యం అంటే పరమాత్మే. అందుచేత పరమాత్మ ఏవ ప్రతీయతే. పరమాత్మ మాత్రమే ఇక్కడ స్ఫురణకు వస్తుంది. ప్రతీయతే అంటే దాని జ్ఞానానికి వస్తుంది, అన్వయిస్తుంది అని అంటాడండి. అంటే ఒకటి ఎప్పుడైతే అక్కడ అందులో ఆ మంత్రంలో వాడిన పదంలో కర్మఫలాన్ని అనుభవించేది ఒకటి, రెండోది మామూలుగా మనకి ఆ జ్ఞాపకం ఉందనుకుంటాను మీ అందరికీ కూడాను. వాక్యం ఏంటంటే మనకి మామూలుగా ఇక్కడ రెడీగా ఉంది. ద్వాసు పర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరేక పిప్పలం స్వాద్వత్తి అనన్యన్నో అభిజాకశీతి. అనన్యన్నో అభిజాకశీతి. ద్వాసుపర్ణ రెండు పక్షులు సయుజ కలిసి ఉన్నాయి. సఖా ఆ రెండు స్నేహితులు కూడా. ఒకే సమానం వృక్షం, ఒకే వృక్షం మీద పరిషస్వజాతే అక్కడే రెండు ఆశ్రయం, ఆ చెట్టు మీదే ఆశ్రయం పొంది ఉన్నాయి రెండు కూడా. తయో రేక తయో ఆ రెండిట్లోనూ ఏక ఒకటి పిప్పలం స్వాదు అత్తి. ఒక పిప్పల ఫలాన్ని, ఆ వృక్షం పేరు పిప్పల వృక్షం, దాని పండు, ఆ పిప్పల ఫలాన్ని అది రుచిగా ఆస్వాదిస్తోంది. అది రెండోది రెండోది అనశ్నన్. అశ్నన్ అంటే తినడం, తింటూ, అనశ్నన్ తినకుండా ఉంటూ, అభిజాకశీతి అది ప్రకాశిస్తోంది. అది వాక్యం ఇక్కడ. అంతేది ఇక్కడ ఒకటి కర్మఫలాన్ని అనుభవిస్తోంది. ఋతపానేన అది ఏమిటనమాట వెంటనే అర్థం, అది జీవుడు అని అర్థం వచ్చేసింది. దానికి చైతన్యవంతం, అది చైతన్యవంతమే లక్షణం ఉంది కనుక అలాంటి కామన్ ఫ్యాక్టర్, అలాంటి చైతన్యం ఉన్నది రెండోది. అది ఏమిటై ఉంటుంది అంటే ఇక్కడ ఇందాక ద్వాసుపర్ణ ద్వా అని అన్నాడు, రెండు అని అన్నాడు కదండి. అలాగే రెండోది ఏమిటి? మళ్ళీ దానికి కూడా చైతన్యం ఉండాలి. అది ఏమిటయ్యా ఇంకా ప్రపంచంలో? చైతన్యం పరమాత్మ ఒకటే, రెండో చైతన్యం ఉన్నటువంటి వస్తువు. అందుచేత ఇక్కడ అర్థం మొట్టమొదటి చెప్పేశారు కదా. మొట్టమొదటి చూడండి, అంటే డిక్లరేషన్ మొదటి విజ్ఞానాత్మ పరమాత్మానో ఇహ ఉచ్యేయాతాం. అందుచేత అక్కడ వాక్యానికి బుద్ధిజీవులు కదయా, జీవుడు పరమాత్మ అని ఇక్కడ చెప్పాలి అని కారణం చెప్పేశారు ఆయన. వెంటనే ఇక్కడ మళ్ళీ దీనికి మళ్ళీ చిన్న క్వశ్చన్ వేస్తున్నారు, కొర్రీ వేస్తున్నారు పూర్వపక్షి. నన్ను ఉక్తం గుహాహితత్వదర్శనాన్న పరమాత్మ ప్రత్యేతవ్య ఇది. అంటే ఏమయ్యా, చాలా రహస్య స్థానంలో ఉంటాడు అనే మాట ఉంది చూసావా, అది నా పరమాత్మ అంచేత పరమాత్మ నా ప్రత్యేక. ఆ మాట మూలాని పరమాత్మ లక్షణం ఏంటి? సర్వవ్యాపి. అది అందరూ ఒప్పుకుంటారు. సర్వవ్యాపి అయినటువంటి ఇక్కడ చిన్న కలుగులో కూర్చుని ఉంటాడు, చిన్న రహస్య స్థావరంలో కూర్చుని ఉంటాడు అనే మాట వల్ల అంచేత పరమాత్మని చెప్పడం కుదరదు కదా అని అంటాడు. నన్ను అంటే కదా,
అంటే పరమాత్మ ఇక్కడ పరమాత్మ న ప్రత్యేతవ్య అంటే పరమాత్మ అని చెప్పకూడదు కదా. వెంటనే ఈయనేమంటారండి, అదే కారణం కొద్ది కారణం చెప్పచ్చయా అంటారు ఈయన. గుహాహితత్వ దర్శనాదేవ పరమాత్మ ప్రత్యేతవ్య ఇది వదామా. అంటే రహస్య స్థానంలో కూర్చుంటాడు అని ఏ మాట అయితే నువ్వు అంటున్నావో, దానివల్ల కుదరదని అంటున్నావో, అదే మాట మూలంగా అది పరమాత్మే అని చెప్పడానికి వీలవుతున్నాయా. గుహాహితత్వ దర్శనాదేవ, గుహాహితత్వము గుహాహితుడు అంటే గుహ ఆహితుడు అంటే రహస్య స్థానంలో ఉండేవాడు, అక్కడ కనిపిస్తాడు. గుహాహితత్వ దర్శనాదేవ అంచేత రహస్య స్థానంలో ఉండుట అనే పదం కనిపించడం చేతనే నువ్వు దేని కారణం వల్ల కుదరదు అంటున్నావో అదే కారణంతో అది కుదురుతుందని అంటున్నానయ్యా నేను. గుహాహితత్వ దర్శనాది ఏవ, దాని వల్లనే ఏవకారం చెప్పానండి. అంటే ఖచ్చితత్వాన్ని చెప్పడానికి ఏవకారం వాడతారు. ఏవ అద్య పరమాత్మ ప్రత్యేతవ్య. ఇక్కడ నువ్వు పరమాత్మ న ప్రత్యేతవ్య అనవు, లేదు పరమాత్మ అప్రత్యేతవ్య. అదే కారణం చేత నువ్వు ఏ కారణం చేత కుదరదు అన్నావో అదే కారణం చేత కుదురుతుంది పరమాత్మ చెప్పడానికి. అదేమిటయ్యా, అలా ఎక్కడైనా వాక్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. గుహాహితత్వంతో శృతి స్మృతిషు అసకృత్ పరమాత్మన ఏవ దృశ్యతే. పరమాత్మకే అనే శృతి స్మృతుల్లో అంటే వేదంలోను మిగతా మనకి మహాభారతాది ఇలాంటి గ్రంథాల్లోనూ కూడా స్మృతుల్లో కూడా మనుస్మృతి కావచ్చు, గోస్మృతి కావచ్చు, పరాశర స్మృతి కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే అపౌరుషేయము పౌరుషేయాలు అది అర్థం ఉంది అక్కడ. అపౌరుషేయమైనటువంటి వేదాల్లో కానీ, పౌరుషేయమైనటువంటి మహర్షులు రచించినటువంటి గ్రంథాల్లో కానీ అసకృత చాలా చోట్ల ఒకసారి ఏదో సీక్రెట్ ఎక్కడో ఒక చోట రాలేదు, చాలా చోట్ల అది గుహాహితుడు పరమాత్మ అనే మాట ఉందయ్యా. పరమాత్మకి ఆ పదం ఉంది. పరమాత్మ ఏవ దృశ్యతే, ఇక్కడ కూడా దృశ్యతే దృశ్య ఉండాలండి. ఇక్కడ దృశ్యతే ఎక్కడుందయ్యా, కఠోపనిషత్తులో వాక్యం చూడు. గుహాహితం గహ్వరేష్టం పురాణం. గుహాహితం అంటే పరమాత్మ ఎలా ఉంటాడంటే అక్కడ చెప్తూ అతి పురాణుడు అంటే పురా అతి నవం, ఎంతో ప్రాచీనమైనటువంటి వాడు కానీ ఎప్పటికీ నవనవలు ఆడుతూ ఉంటాడు, కొత్తగా ఉంటాడు. అలా ఉండేట ఎవరు, అది పరమాత్మే. అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం, ఎప్పుడు ఉండేవాడు పరమాత్మే. అటువంటి ఆ పరమాత్మ గహ్వరేష్టం రహస్య ప్రదేశంలో ఉంటాడు. అదేంటి గుహాహితం అతి సీక్రెట్ ప్రదేశంలో ఉండేటటువంటి వాడు అతను. అటువంటి రహస్య స్థానంలో ఉండేటటువంటి కొండ గుహల లాంటి ఓ గుహలో రహస్య ప్రదేశంలో ఉండేటటువంటి ఆ పరమాత్మని ఇక్కడ కఠోపనిషత్తులో వాక్యం ఉంది. పోని ఇంకో వేదం చూద్దాం, ఇంకో వేద శాఖ తైత్రీయ శాఖ చూశారు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని మనకి తైత్రీయ ఉపనిషత్తులో మళ్ళీ మనకు వస్తుందండి. ఎక్కడంటే ఆనందవల్లిలో వస్తుంది ఇది. ఇక్కడ యహ వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, అది పరాకాశంలో గుహ రహస్య స్థానంలో అక్కడ ఉంటాడు. అతన్ని గురించి ఎవడైతే తెలుసుకుంటాడో అతను మోక్షాన్ని పొందుతాడు అని వాక్యం ఉంది. అంతే ఇక్కడ కూడా గుహలో ఉంటాడనే మాట పరమాత్మకి చెప్పడం రెండో చోట జరిగింది. అంతేకాదు ఇంకా ఉన్నాయా, కొన్ని 100 చోట్ల ఉన్నాయా. ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం. ఈ రహస్య స్థానంలో ఉండేటటువంటి ఆత్మని అన్వేషించవయ్యా. రహస్య గుహ అంటే రహస్య ప్రదేశంలో ప్రవేశించినటువంటి ఆత్మను అంటే పరమాత్మను అన్వేషించు ఇత్యాద్యాసు. ఇలాంటి చాలా వాక్యాలు ఉన్నాయి. అంచేత నువ్వు ఇందాక ఏమన్నావు, రహస్య స్థానంలో ఎక్కడో ఉంటుందనే మాట పరమాత్మకి చెందదు అని నువ్వు అన్నావు. పరమాత్మకి చెంది తీరుతుంది. అంచేత రహస్య స్థానంలో ఉంటే పరమాత్మని చెప్పకూడదు నువ్వు ఏదైతే అన్నావో, లేదయ్యా రహస్య స్థానంలో ఉంటుంది అని చెప్పడం వల్లనే పరమాత్మ అనేది అర్థం అక్కడ అన్వయం అయిపోతుంది అంటూ సర్వగతస్యాపి బ్రహ్మణ ఉపలభ్యర్థ. అంటే సర్వగతుడనే మాటకి అడ్డం వస్తుంది కదా, సర్వవ్యాపి అనే మాటగా. ఏం అడ్డం అయ్యా, సర్వవ్యాపి అయినవాడు. సర్వవ్యాపి అంటే అంతటా ఉంటాడు. అంతటా అన్నప్పుడు అందులో ఈ రహస్య స్థానం కూడా అందులో భాగమే కదా. మోడీ దేశం అంతని పరిపాలిస్తున్నాడు. దేశం అంతని పరిపాలిస్తున్నాడు అంటే మధురానగర్లో ఉండడనా? మధురానగర్ పరిపాలించట్లేదా? మధురానగర్ కూడా దేశం అంతలో అంతర్భాగం కనుక దాన్ని కూడా పరిపాలించి చెప్పక్కర్లేదు ఇంకా అని అక్కడ సర్వగతస్యాపి సర్వవ్యాపి అయినప్పటికీ కూడా బ్రహ్మణ ఉపలభ్యర్థ, ఆ రహస్య ప్రదేశం కూడా లభిస్తాడు ఆయన అని దేశ విశేష ఉపదేశ న విరుధ్యతే. అలాగా దేశ విశేషం అంటే ఇంత పెద్ద దేశంలో చిన్న భాగం, దాన్ని గురించి చెప్పుట దేశ విశేష ఉపదేశ.
మొత్తం దేశం అంతా కాకుండా చిన్న దేశంలో చిన్న ప్రదేశాన్ని చెప్పడం అనేది అది విరోధించదయ్యా, దానికి వ్యతిరేకం కాదు, అసలు మొత్తం అర్థాన్ని చెడగొట్టట్లేదు. నా విరుద్ధతే ఇది ఏతద్ అపి ఉక్తమేవ, ఇది ఆల్రెడీ కిందట అధ్యాయంలో ప్రసిద్ధాధికారంలో చెప్పడం జరిగింది కదా, అదే మళ్ళీ ఇక్కడ చూసుకోండి అని అక్కడికి దాని వెంటనే లింక్ పెట్టేశారు. ఇత్యేతదపి ఉక్తమేవ, ఈ విషయం ఆల్రెడీ చెప్పడం అయిపోయింది. ఇంకేది అక్కడ మనకి సుప్రసిద్ధత్వం అంటే అన్ని చోట్ల ఉంటాడు అనే మాటకి ఆ అన్ని చోట్ల అన్నదంటే చిన్న చిన్న రహస్య స్థావరాల్లో కూడా అనే మాట అక్కడ చెప్పడం చాలా వివరంగా చెప్పారండి ఇక్కడ. తర్వాత సుకృతలోక వర్తిత్వం అంటే దేహంలో ఉండడం. క్షత్రిత్వవద్ ఏకస్మిన్నపి వర్తమానం ఉభయోరపి అవిరుద్ధం, అంటే ఈ దేహంలో ఇద్దరు ఉంటారనే మాట అది క్షత్రిత్వవద్, గొడుగులో ఇద్దరు పెడతారు, అక్కడ వర్షం వస్తుంది గొడుగులో ఇద్దరు పెడతారు. క్షత్రిత్వవద్ ఏకస్మిన్నపి ఉభయోహో, ఈ ఒకే గొడుగులో ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టుగా అవిరుద్ధం, ఇది కూడా ఇక్కడ జీవుడును పరమాత్మ ఇక్కడ ఈ దేహంలో ఉంటారనడంలో పెద్ద భేదం ఏం లేదయ్యా, ప్రమాదం ఏం లేదు, అదే విరోధం ఏం కాదు, అంటే ఆర్గ్యుమెంట్ వ్యతిరేకం ఏం కాదు. మరి అయితే అయ్యా ఎండా నీడ అని ఒక పదం ఉంది కదా, దానికి ఏం చెప్తావయ్యా? ఛాయాతపావిత్యపి అవిరుద్ధం, ఎండ నీడ అలా ఉంటాయంటే ఆ రెండు విలక్షణత్వం ఉందని చెప్పడం వరకే. ఛాయ అది కూడా ఇక్కడ రెండు కూడా ఇక్కడ పరమాత్మ ఇక్కడ ఉండకూడదనే మాట ఏం లేదు. ఛాయాతపౌ ఇది అపి అవిరుద్ధం, ఆ పదం వాడాడు కదా, ఎండా నీడ అనే పదం వాడాడు కదా మంత్రంలో, అంటే అవి కూడా అలా చెప్పినా కానీ అవిరుద్ధం, ఆ రెండింటికి ఏమి ఇక్కడ అడ్డం కావట్లేదు అర్థం చెప్పుకోవడానికి. అంటే ఏమిటి ఆ పదం మరి వాడాడంటే ఎందుకయ్యా అంటే ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వాత్, ఈ జీవుడు పరమాత్మ అనేది అలాంటి రెండు కూడా ఒకదానికి ఒకటి. కొన్ని కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే చైతన్యం, అన్కామన్ ఫ్యాక్టర్ ఏంటి, రెండింటిలో లేనటువంటి ఏమిటి, రెండింటిలో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా అంటే ఆ హస్తిమసికాంతం తేడా ఉంది రెండింటికి. ఒకటి ఛాయ ఆతపవత్ పరస్పర విలక్షణత్వాదు, చైతన్యాంశాన్ని పక్కన పెట్టేసి రెండు కూడా విలక్షణ, ఒకదాని ఒకటి పోలికి లేవు అసలు. సంసారిత్వ అసంసారిత్వయో, ఏమిటా తేడా ఎందులో వస్తున్నాయా? కామన్ ఫ్యాక్టర్ ఏమో చైతన్యం, కామన్ కానటువంటిది ఏమిటి? సంసారిత్వ లక్షణం. జీవుడికి సంసారిత్వ లక్షణం ఉంది, పరమాత్మకి అసంసారిత్వం. చూడండి ఇక్కడ సవర్ణ జరిగేది సంసారిత్వ అసంసారిత్వయో, అంటే ఈ జీవుడికి సంసారం ఉంటుంది, పరమాత్మకి సంసారం ఉండదు. ఎలా వచ్చిందయ్యా ఇద్దరికి కూడా, అది కూడా చెప్పేస్తున్నారండి. అవిద్యా కృతత్వాత్ సంసారిత్వస్య, ఇతనికి జీవుడికి ఆ చైతన్య అంశం ఉండగా దాని మీద అవిద్య మూలంగా, అవిద్యా కృతత్వాత్, అవిద్య మూలాన్ని అతని మోహం ఏర్పడి ఇంక అక్కడి నుంచి సంసారం ఏర్పడింది. సంసారం అంటే ఇంకా భ్రాంతి కలపడం ప్రారంభమైంది. ఆయనకి పరమాత్మకు పారమార్థికత్వాచ అసంసార, ఆయనకి ఆ భ్రాంతి లేకపోవడం మూలంగా అసంసారిత్వం. తస్మాత్ విజ్ఞానాత్మ పరమాత్మానో గుహాం ప్రవిష్టో గృహ్యేది, అందుచేత అక్కడ ఇద్దరు ప్రవేశించారు అన్నంతుడు. ఆ ఇద్దరు ఎవరంటే ఇప్పుడు తీసుకోండి, విజ్ఞానాత్మ అంటే జీవుడు, పరమాత్మానో పరమాత్మ అనే ఆ ఇద్దరిని గుహాం ప్రవిష్టవు అని చెప్తున్నాను మళ్ళీ మీకు. ప్రథమ వ్యక్తి రామ రామో లాగా ప్రవిష్టవు, గుహాం ప్రవిష్ట, ఆ ఇద్దరు ఈ గుహలో ప్రవేశించి ఉన్నారు అని గ్రహించాలి అని అక్కడికి తీసుకొచ్చారండి. తర్వాత ఇంకా చెప్తున్నారండి ఇక్కడ, ఇంకా ఏమయ్యా నువ్వు అలా డిక్లరేషన్ చేసేసావు కదా, ఇంకా ఇందులో ఇంకా అనుమానం తేల. కుతశ్చ విజ్ఞానాత్మ పరమాత్మానో గృహ్యేతే, ఏదో ఆర్గ్యూ చేసావు కరెక్టే, ఇంకా ఏమైనా కారణం ఏమైనా ఉందా అంటే సూత్రానికి అల్టిమేట్లీ ఏంటి, బ్రహ్మసూత్ర భాష్యం సూత్రంలో ఏమైనా ఉందా ఈ విషయం లాగా ఇద్దరికి విషయంలో కూడా ఈ జీవుడికి పరమాత్మకి తేడా ఉంది అనే సూత్రం ఏమైనా ఉందా? ఉందయ్యా. కుతశ్చ విజ్ఞానాత్మ పరమాత్మానో గృహ్యేతే, ఈ జీవుడు పరమాత్మ అనేది ఎందుకు గ్రహించాలి ఆ రెండింటినేను అంటే ఇక్కడ సూత్రం ఏంటంటే విశేషణాచ, రెండింటికి తేడా ఉంది అనే సూత్రం ఒకటి ఉందయ్యా. ఏమిటా తేడా, దానికి సంబంధించిన వాక్యాలు ఎక్కడున్నాయి ఇక్కడ చెప్తున్నారండి. విశేషణంచ విజ్ఞానాత్మ పరమాత్మనో ఏవ సంభవతి. విశేషణం అని మామూలుగా మనం ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ ఇలా చదువుతుండేవాళ్ళమే. నీలోత్పలము
అంటే నీలముగా ఉండేటటువంటి కలవ పువ్వు. కలవ పువ్వులు చాలా రకాలు ఉండొచ్చు. తెల్ల కలవ ఉండొచ్చు, ఎర్ర కలవ ఉండొచ్చు, నీలం కలవ ఉండొచ్చు. అది దీన్ని ఇప్పుడు ఏ వస్తువునైతే మనం దాని మిగతా వాటికంటే డిస్టింక్ట్‌గా, సెపరేట్‌గా, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక విలక్షణత్వం ఏదో ఉండాలి. మిగతా వాటికి లేనటువంటి లక్షణాన్ని దాన్నేమంటారంటే విశేషణం అంటారండి. విశేషణం అన్నమాట మిగతా 10 సమానమైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఏదో చిన్న తేడాను బట్టి ఆ తేడా ఉన్నటువంటి వస్తువుని గ్రహించవలసి వచ్చినప్పుడు ఆ తేడాకి చెప్పే మాట ఏంటంటే సంస్కృతంలో విశేషణం. ఇక్కడ ఆ విశేషణంచ అంటే ఆ డిఫరెన్స్ ఏమిటి? విశేషణం అన్నమాట ఇక్కడ డిఫరెన్స్ అని పెట్టుకోవచ్చండి. విశేషణంచ విజ్ఞానాత్మ పరమాత్మనోహ ఏవ సంభవతి. అది జీవుడికి పరమాత్మకి మధ్యలోనే ఆ తేడాని చూపించడం జరుగుతూ ఉంటుందయ్యా. ఇందాక చెప్పామండి. ఇక్కడ ఎలాగంటే సమానమైనటువంటి వాటిల్లో తేడా. అంతే తప్పించి రెండోది వెతకాలంటే రెండోది గుర్రాన్ని పట్టుకోసం కాదు, మనిషిని పట్టుకు ఇక్కడ కట్టేస్తాం, నాగలి కట్టేస్తాం అని కాదు. అలాగా ఇక్కడ చైతన్యం ఉంటూ మిగతా ఇంకా తేడాలున్నాయా? ఉంది, తేడాలున్నాయి. అలాంటి వాక్యాలు ఇక్కడ జీవుడికి పరమాత్మకి సంబంధించినటువంటి ఆ తేడాలున్న వాక్యాలు. వాటి లక్షణాలు ఏమిటి? ఎక్కడెక్కడైనా ఉన్నాయా అంటే ఇక్కడ కఠోపనిషత్తులోనే వాక్యం చెప్తున్నారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మానం రథినం విద్ధి. ఇక్కడ శరీరాన్ని రథంగా భావిస్తే బుద్ధి అనేటటువంటిది అక్కడ మామూలుగా సారథిగా పెట్టుకుంటే ఇక్కడ ఆత్మానం రథి. ఆత్మ అనేదాన్ని రథి అంటే రథికుడు అనమాట. రథం వెనకాల కూర్చునేవాడు అతనిగా తీసుకోవాలి. ఇత్యాదిన పరేణ గ్రంథేన ఇంకా రాబోయే గ్రంథంలో ఇంకా చెప్పవలసిందంటే రథి రథాది రూప ది ఉంటే సరిపోతుందండి. రథి అంటే రథికుడు. రథికుడు అంటే ఆత్మ. అంటే ఇప్పుడు అతిరథులు మహారథులు అంటుంటాం కదండి. అర్ధరథుడు కర్ణుని అర్ధరథుడు అన్నాడు బాబు ఆయన భీష్ముడు. అలాగా ఆ రథి అంటే యుద్ధం చేసేటువంటి వాళ్ళు వెనకాల కూర్చొని చేసేవాడు, సారథి ముందర ఉంటాడు. ఇక్కడ ఆ రథి రథము ఇలాంటి రూపకల్పనయ విజ్ఞానాత్మానం జీవుణ్ణి రథినం సంసార మోక్షయో గంతారం కల్పయతి. ఇక్కడ ఈ జీవుడు ఏమిటంటే ఇటు సంసారంలోనూ అటు మోక్షాన్ని మధ్యలో తిరుగుతూ ఉంటాడు. అంటే అల్టిమేట్లీ మోక్షంలోకి వెళ్ళంటే ఇంక వెనక సంసారంలోకి రాడు ఇంకా. కానీ ఆ మోక్షంలోకి వెడదామని బాబు ఈ సంసారంలో కొట్టిమెట్లు ఆడుతూ చివరికి ఎక్కడికి వెడతాడు వెడదామని? ఏ జీవుడైనా సరే ఇది కల్పాలైనా చివరికి మోక్షానికి వెళ్ళవలసిందే. నాణ్య పంథ విద్యతేయనాయ. ఇంకో మార్గం లేదు. లేదా ఇక్కడే కొట్టుమిట్టు ఆడుతూ ఇందులోనే ఈ సుఖ దుఃఖాలను కొట్టుకుంటూ అలా జన్మలు గడుపుతూ ఉంటాం మనం. సంసార మోక్షయో గంతారం కల్పయతి. సంసారానికి మోక్షానికి అంటే ఈ లోకంలో ఉండే కష్ట సుఖాలకి ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితికి మధ్యలో గంతారం ఆ ప్రయాణం చేసేటటువంటి వాడిగా జీవుణ్ణి ఇక్కడ రథికుడిగా కల్పయతి చెప్పడం జరుగుతోంది. అతను చివరికి ఎక్కడ పెడతాడు? సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. సహా అతను ప్రయాణం చేసి 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 పరమాత్మ యొక్క అనుగ్రహంతో అధ్వన పారం ఆప్నోతి. చివరికి డెస్టినేషన్ చేరతాడు. అధ్వానం అంటే అధ్వానం కాదండి, మామూలుగా అధ్వానంగా ఉందంటుంటాం కాదు. అధ్వా అంటే మార్గం అని అర్థం. అధ్వన పారం అంటే ఈ రోడ్డు చివరికి పెడతాడు. అధ్వం అంటే రోడ్డు అని అర్థం అండి. అధ్వన పారం ఈ రోడ్డు చివరికి వెళ్ళాడంటే ఎక్కడికి గమ్యం ఎక్కడికైతే అక్కడికి చేరతాడు. ఏమిటా గమ్యం? అది శ్రీ మహావిష్ణువు యొక్క పరమపద స్థానం, వైకుంఠ స్థానానికి వెడతాడయ్యా. సహా అధ్వన పారం ఆప్నోతి తత్ ఏమిటది? విష్ణు పరమం పదం. శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమైన మనం పరమపద సోపాన పడమని ఇద్దరు గవలతో ఆడుకునేవాడు అండి, వైకుంఠపాడి. అదనమాట. అక్కడికి చేరతాడు. ఇతిచ పరమాత్మానం గంతవ్యం కల్పయతి. ఇందాక ప్రయాణం చేసేవాడు రథి, వాడు జీవుడు. ఆ వెళ్ళవలసినటువంటి గమ్యం ఏమిటంటే గంతవ్యం. ఎవరి దగ్గరికి చేరాలో దాని గంతవ్యం అంటారు. వెళ్ళవలసిన చోటు, డెస్టినేషన్. దాన్ని ఏమంటారంటే ఇక్కడ పరమాత్మనం గంతవ్యం. ఆ పరమాత్మ దగ్గరికి చేరాలి అని కూడా చెప్పడం జరుగుతోంది అని ఇక్కడ కఠోపనిషత్తులో వాక్యాన్ని. అంటే ఇక్కడ ఎంత దేనికోసం అండి? ఆయా ఇద్దరికి తేడా ఏమిటని అన్నారు చూసారా? ఆ తేడా ఏమిటి? విశేషణం ఏంటి ఇద్దరికిను? అతను ప్రయాణం చేసి 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 చివరికి మోక్షం దగ్గర చేరాలి. ఆ మోక్షం దగ్గర ఉన్నవాడు ఆల్రెడీ సిద్ధంగా కూర్చున్నాడు పరమాత్మ, ప్రయాణం చేస్తున్నాడు జీవుడు అని కొన్ని వాక్యాలు ఉన్నాయి.
తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి. తం దుర్దర్శం పదవిభాగం చూసుకోండి, ఎంత సింపుల్ పదాలండి, కానీ సారవంతమైన పదాలు ఇవన్నీ కూడా. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధికం ఏన అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. దుర్దర్శం దుర్ ఎప్పుడు వచ్చినా కానీ దుఃఖము అంటే చాలా కష్టపడితే అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. రెడీగా మనకి ఏదో 50 రూపాయలు టికెట్ అండి తిరుపతి వెళ్ళిపోయాం, లేకపోతే 200 రూపాయలు ఫాస్ట్ మనకి ఇందులో బ్రేక్ దర్శనం వెళ్ళిపోయాం. అలా ఈ దర్శనం వల్ల పొందేది అది పరమాత్మ దర్శనం కాదండి, అక్కడ పరమాత్మ యొక్క మూర్తిని చూస్తున్నాం మనం. అటువంటి తన్ దుర్దర్శం చాలా కష్టపడితేనే లభించే దర్శనం కలవాడును, గూఢం రహస్యంగా ఉండేటటువంటి వాడు, అనుప్రవిష్టం అందులో ప్రవేశించాడు. ఎందులో ప్రవేశించాడు? గుహాహితం చాలా రహస్య స్థానంలో ప్రవేశించినటువంటి, గహ్వరేష్టం భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాడు, పురాణం చాలా కాలం నుంచి ఉన్నా కానీ కొత్తగా ఉన్నట్టుగా ఉండేటటువంటి వాడు. అటువంటి పరమాత్మని అధ్యాత్మ యోగాధిగమేన, ఈ అధ్యాత్మ యోగము చేత ఆయన పొందబడతాడు, యోగ సాధన చేత పొందబడతాడు, లేదా పరమాత్మ జ్ఞానం చేత పొందబడతాడు. అటువంటి ఆ దేవుణ్ణి పొంది ధీర ఈ సాధకుడు ఆయన దగ్గర చేరాడు. హర్ష శోకౌ జహాతి, అక్కడి సుఖ దుఃఖాలు రెండు కూడా వదిలిపెట్టేస్తాడు. అంటే సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి ఆయన స్థానానికి ఈ జీవుడు వెడతాడు. అంటే పరమాత్మ అక్కడ ఈ గమ్యము ప్రయాణం చేస్తున్నటువంటి వాడు ఈ జీవుడు అని ఇక్కడ కఠోపనిషత్తులో మళ్ళీ ఇంకో వాక్యం ఉందండి అని చెప్పుకొచ్చారు. ఇది పూర్వస్మిన్నపి ఇది పూర్వస్మిన్నపి గ్రంథే మంతృమంతవ్యత్వేన ఏతావేవ విశేషితౌ. అంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. మంతవ్యుడు, మంతవ్యుడు అంటే మననము చేయదగినవాడు, అంటే ఎవరి గురించి మనం ధ్యానం చేయాలో ఆయన. ఓ శ్రీరాముడు మంత్రం జపం చేస్తున్నాం అనుకోండి, అంటే శ్రీరాముడు మంతవ్యుడు, ఆయన మననము చేయుటకు ఆయనకి, ఆయన గురించి మనం మననం చేస్తుంటాం. మరి మననం చేసేవాడిని, మననం చేయడం అంటే ఏంటి? జపం చేయడం, మళ్ళీ 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 అనుకుంటూ ఉండడం మననం అంటుంటాం. అది మనస్సు యొక్క లక్షణం. అతను ఏమంటారు? మంత అంటారండి. మంత అంటే మననము చేసేవాడు సాధకుడు. మంతవ్యుడు అంటే ఏ దేవత గురించి మననం చేస్తున్నామో జపం చేస్తున్నామో ఆయన మంతవ్యుడు. అంచేత ఇది పూర్వస్మిన్నపి గ్రంథే, ఈ గ్రంథంలోనే మంతవ్యత్వేన అంటే ఇక్కడ ధ్యానం చేసేవాడెవరు, ధ్యానింపబడేవాడెవడు అనేవి ఇక్కడ ఆ ఇద్దరు కూడా ఇక్కడ విశేషితవు, వారి యొక్క తేడాలు చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ ప్రకరణం ఇదం పరమాత్మన. ఇప్పుడు మనం ఉన్న ప్రకరణం కూడా, ప్రకరణం అంటే ఎప్పుడు చెప్పాం కదండి, ఉభయాకాంక్ష ప్రకరణం. ప్రకరణం అంటే చాప్టర్. ఇప్పుడు ప్రస్తుతం చాప్టర్ కూడా అది పరమాత్మకు సంబంధించిందే. ఎలా చెప్తావయ్యా పరమాత్మ చెందింది? అక్కడ పదం ఉందండి, బ్రహ్మవిదో వదంతి. బ్రహ్మవేత్తలు మాట్లాడుతున్నారా అంటే బ్రహ్మవేత్తలు కూర్చొని సినిమా కవులు చెప్పుకుంటారు అక్కడ కూర్చుని? లేదు, బ్రహ్మవేత్తలు పరబ్రహ్మం గురించి, అది బ్రహ్మవిద, పరబ్రహ్మమును తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాడు ఎలా ఉంటుంది, వాళ్ళకి అక్కడ అథారిటేటివ్గా ఉంటుంది. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, అక్కడ కవులు చెప్పుకుంటారు కూర్చుని, లాయర్స్ను జడ్జెస్ను. టాపిక్ మీద, కాన్స్టిట్యూషన్ మీద నడుస్తుంటాయి ఇక్కడ. అదండి సరిగ్గా బ్రహ్మవిద వదంతి అని ఎప్పుడైతే అన్నాడో అది పరమాత్మకు సంబంధించినటువంటి చర్చ మాత్రమే జరిగే కాంటెక్స్ట్ అయ్యా. అక్కడ ఆ కాంటెక్స్ట్ లో అక్కడ మంత ఎవరు అంటే మననం చేసేవాడు ఎవరు, మంతవ్యుడు ఎవరు? మంతవ్యుడు పరమాత్మ, మంత ఎవరు? జీవుడు. అలాగే జీవ పరమాత్మ గురించి అక్కడ ఇద్దరికి తేడా చెప్పడం జరిగింది. ఇటీచ ఈ పదం వాడాడు, బ్రహ్మవిదో వదంతి. ఇందాక మనం మొట్టమొదటి చూసామండి ఇవాళ. వక్తృ విశేష ఉపాదానం పరమాత్మ పరిగ్రహే ఘటతే. అంచేత వక్తృ మాట్లాడేటటువంటి, ఇక్కడ వక్తృ విశేష ఉపాదానం అంటే మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క విశేష లక్షణం ఏంటి? బ్రహ్మవేత్తలు మాట్లాడుతున్నారు. బ్రహ్మవేత్తలు మాట్లాడే మాటలు ఏముంటుంది? అది పరమాత్మ పరిగ్రహే ఘటతే. అది పరమాత్మ విషయంలోనే కుదురుతుంది, అన్వయం కుదురుతుంది. మిగతా ఏ మాట బ్రహ్మవేత్తలు ఒక్క అక్షరం వేస్ట్ మాట మాట్లాడుకోరు వాళ్ళు, పరమాత్మ తప్ప. తస్మాత్ ఇహ, అందుచేత జీవ పరమాత్మానౌ
ఉచ్యేయాతాం అంచేత జీవుడు పరమాత్మ ఆ ఇద్దరు ఇక్కడ వాళ్ళిద్దరు అనే మాట అర్థమే చెప్పాలి అని ఇక్కడికి తీసుకొచ్చారండి. చూడండి ఎంత చక్కగా భాష్యం వస్తుంది. అయితే ఇక్కడ ఇది ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది మాట ఏమయ్య ఈ వాక్యం ఇక్కడ ఏదైతే ఉందో కఠోపనిషత్తులో వాక్యం, ఈ కఠోపనిషత్తులో వాక్యం ఇదివరకు ముండకోపనిషత్తులో కూడా వాక్యం ఉందయ్యా, దాంతోటి పోలి ఉంది అని చెప్పి ఇప్పుడు ఏష ఏవ న్యాయ ద్వాసుపర్ణ, ఇందాక మనం శ్లోకం చదువుకున్నాం, మంత్రం చదువుకున్నామండి. ఏష ఏవ న్యాయ ద్వాసుపర్ణ సయుజా సఖాయ ముండకోపనిషత్తు అండి. ఇచ్చేదమాదిష్వపి, ఇప్పుడు ఈ రకంగా ఇద్దరు ప్రవేశించారు అనే మాట ఏదైతే ఉందో ఈ విషయాన్ని ఆ ముండకోపనిషత్తులో ఈ వాక్యానికి అన్వయం చేసేప్పుడు కూడా ఈ అర్థాన్ని చెప్పాలి. అంటే ద్వాసుపర్ణ సయుజా సఖాయ అనే ఇచ్చేదమాదిషు ఇటువంటి వాక్యాలు ఎక్కడెక్కడైతే వస్తాయో అక్కడక్కడ ఏష ఏవ న్యాయ, ఇదే సూత్రం ఇదే ఫార్ములా వాడుకోండి. అంటే ఎక్కడైనా సరే మొత్తం గ్రంథంలో వేదాంత వాక్యం ఇద్దరు ప్రవేశించారు అంటే అందులో ఇద్దరికి కామన్నెస్ ఉందా లేదా, కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదా, ఆ చైతన్యం ఉంది. ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ చైతన్యము, ఇద్దరికి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయా లేవా, ఉన్నాయి. అంటే ఆయన తీసుకోండి, ఒకటి జీవుడు ఒకటి పరమాత్మ తీసుకోండి. తత్రాపి ఆధ్యాత్మిక అధికారాత్ నా ప్రాకృతో సుపర్ణ ఉచ్చేతే. అక్కడ పక్షులు అన్నతో మామూలు చెట్టు మీద, మామిడి చెట్టు మీద లేదా జామ చెట్టు మీద కూర్చున్న పక్షులు అనుకోకండి. నా ప్రాకృతో సుపర్ణవు ఉచ్చేతే. ప్రాకృతం అంటే సామాన్య ఆర్డినరీ, ప్రాకృతం అంటే ఆర్డినరీ పక్షులు అనుకోకండి. ఇక్కడ అధ్యాత్మ అధికారాత్, ఇక్కడ అధ్యాత్మ భాగం వేదంలో చెప్పబడుతుంది, ఉపనిషత్తులు చెప్తున్న అధ్యాత్మ అధికారం, అధ్యాత్మకు సంబంధించినటువంటి విషయం చర్చ జరుగుతున్నప్పుడు నా ప్రాకృతం సుపర్ణవు. సుపర్ణం అనే మాటకి ఏమిటి తెలుసునండి, పర్ణము అంటే రెక్క అని అర్థం అండి. సుపర్ణము అనే మాట అంటే చక్కటి రెక్కలు కలది అంటే పక్షి. అయితే ఇంకో మాట చెప్పుకోవాలండి, సుపర్ణము అంటే గరుత్మంతుడని, మనిషి బలవంతమైనటువంటి చాలా బలిష్టమైన రెక్కలు కలవాడు అని ఆ అర్థం కూడా వస్తుందండి. ఇదే కాదు, సుపర్ణం అంటే పరమాత్మ అనే అర్థం కూడా ఉందండి. మనకి త్రిసుపర్ణ మంత్రాన్ని రోజు మామూలుగా పారాయణ చేసుకోమని చెప్తారు. ఆ త్రిసుపర్ణ ఇదొక చెప్పుకున్నామండి మనం. త్రిసుపర్ణ మంత్రం ఏంటంటే బ్రహ్మహత్యాం వా ఏతే, అందులో 3 భాగాలు ఉంటాయండి, 3 మంత్రాలు. మొదటి మంత్రాన్ని కనుక పారాయణ చేస్తేట బ్రహ్మహత్య చేసినటువంటి మహాపాపం చేసిన ఆ పాపం కూడా పోతుంది. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి అని అంత మహాపాపాలను కూడా తొలగించగలిగిన శక్తి ఉందిటండి మొట్టమొదటి త్రిసువర్ణ మంత్రంలో మొదటి మంత్రానికి. రెండో మంత్రానికి భ్రూణహత్య, భ్రూణహత్యాం వా ఏతే గర్భం అంటే అబార్షన్స్. ఈ అబార్షన్ చేయడం వల్ల వచ్చే ఎంత మహాపాపం వస్తుందో, మామూలు పాపం కాదు, మహాపాపం అది. అటువంటి ఆ మహాపాపం ఏ పాపం అయితే మనకి చుట్టుకుంటుందో దాన్ని తొలగించే శక్తి కూడా ఈ రెండో మంత్రానికి ఉంది అని అందులో చెప్పొస్తాడండి. మూడో మంత్రానికి వీరహత్యాం వా ఏతే ఘ్నంతి, మహావీరుడైనటువంటి వాడిని చంపితే ఏ పాపం వస్తుందో ఆ పాపం కూడా, అది కూడా మహాపాపాలు లెక్కటండి. ఆ పాపాన్ని పోగొట్టేటండి. అంతేకాదు, ఈ పాపాన్ని పోగొట్టడమే కాదుట, ఈ పాపాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ భోజనాన్ని కూర్చున్నారు అనుకోండి, ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఇలాంటి బ్రహ్మవేత్త కనుక, అంటే ఈ త్రిసువర్ణ మంత్ర అధ్యయనం చేసి ఆ అనుగ్రహం పొందినటువంటి వాడు కనుక ఈ వేలాది మంది మధ్యలో ఎక్కడైనా ఓ పక్కన కూర్చొని భోజనం చేస్తే మిగతా వాళ్ళందరూ మహాపాపాలు చేసిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఆ పాపాలు పోగొట్టగలిగినటువంటి శక్తి వస్తుందండి ఇతనికి. అలాంటి వాళ్ళు ఏమంటే పంక్తి పావనులు. పంక్తి అంతని కూడా వాడు పవిత్రం చేసేయగలరు. వాడు పంక్తి అంతని కూడా, లైన్ అంతని కూడా అని అక్కడ వేదంలో అనేక చోట్ల వర్ణిస్తుంటారండి. అలాగా ఇక్కడ సుపర్ణ శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడైతే ప్రస్తుతం అది అధ్యాత్మ భాగానికి ఆత్మకి సంబంధించినటువంటి విషయం కనుక ఇది అంతే తప్ప ఇది మామూలు చెట్టు మీద కూర్చున్నటువంటి వసంత ఋతువులో వచ్చినటువంటి మామిడి పిందులు తినడం లేదా మామిడి చిగుడు తినడం తినేటువంటి మామూలు పక్షులు కావు ఇవి. తయోరణ్య పిప్పలం స్వాద్వతి అంటే అక్కడ ఆ రెండిట్లోనూ ఒకటి, తయోహ అన్య ఆ రెండిట్లోనూ ఒకటి. పిప్పలము స్వాదు అత్తి, ఇందాక చెప్పుకున్నాండి, పిప్పల ఫలాన్ని స్వాదుగా ఆస్వాదిస్తుంది. అంటే రుచి చూసుకుంటూ ఎంత బాగుందో అనుకుంటూ రొట్టెలు వేసుకుంటూ తింటుంది అంటుంది సరే, అది స్వాద్వతి అంటే. ఇది అదన లింగ అదనం అంటే అత్ అంటే తినుట అర్థం అండి. అన్నము అనేది అద్యతేత్తిచ భూతాని
అదండి. అత్త అనే పదం అంటే తినుట. మనకి అత్రాధికరణం కూడా చెప్పుకున్నాడు కిందటి క్లాసులో. అత్రాధికరణం అంటే తినుట. ఎవరయ్యా తినేవాడు? ఎవరయ్యా? మొత్తం అందరినీ తినేవాడు ఒకడే పరమాత్మే. ఆఖరి ప్రళయకాలం మింగేస్తాడు ఒక్కసారి గుటకాయ స్వామి. ఇక్కడ అయితే ఇది అదనలింగాత్ అంటే తినుట అనేటటువంటి ఇక్కడ పదం ఏదైతే ఉందో అది విజ్ఞానాత్మ భవతి. తింటున్నాడు అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. రెండోది అనశ్నన్ అన్య అభిజాగశీతి ఇది అనశన చేతనత్వాభ్యాం. అతను చైతన్యవంతుడే కానీ తినటం లేదు. అందుచేత అక్కడ పరమాత్మ అవుతుంది. పరమాత్మ అని చెప్పాలి అక్కడ. అనంతరేచ మంత్రే తావేవ ఇంకో మంత్రంలో ఏమండి అదే తర్వాత మంత్రంలోనే తావేవ అంటే తౌ ఏవ. తౌ గుర్తెట్టుకోండి. ఇప్పుడు కూడా సంధి కూడా జ్ఞాపకం ఉంచుకోండి. చిన్న చిన్న సంధులు. తౌ ప్లస్ ఏవ తావేవ. ఎక్కడైనా తావేవ వస్తే ఇంకోటి ఏదో అర్థం తీసుకోకండి. తౌ ప్లస్ ఏవ వాళ్ళిద్దరే. తౌ ఏవ అంటే వారిద్దరే. ద్రష్టృ ద్రష్టవ్య భావేన విసినష్టి. ఇందాక ఎలా అయితే మననము చేసేవాడు మంత, మననము చేయబడేవాడు మంతవ్యుడు అన్నామండి. పర్యాయ పదాలుగా ఈ చూసేటటువంటి వాడు ద్రష్ట, చూడబడేటటువంటి వస్తువు ద్రష్టవ్యము. ఇక్కడ ద్రష్టృ ద్రష్టవ్య భావేన చూసేవాడు చూడబడేటటువంటిది అనేటటువంటి ఆ భావనతోటి విసినష్టి తేడా కనిపిస్తుంది, విశేషంగా ఉంటుంది. అనంతరేజ మంత్రి ఇంకో మంత్రంలో కూడా తర్వాత మంత్రంలోనే తావేవా వాళ్ళిద్దరే అంటే జీవుడు పరమాత్మ గురించి తర్వాత మంత్రంలో కూడా చూడడం అనేది జరుగుతోంది అని అక్కడ చూసేవాడు చూడబడేవాడు ఇద్దరు ఉన్నారు అక్కడ చెప్పడం జరుగుతోంది. తేడా చెప్పడం జరుగుతుంది. సమానే పురుషే పురుషో నిమగ్న అనీశయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యత్యనమీశమస్య మహిమానమితి వీతశోక. సమానే వృక్షే పురుష ఇద్దరే ఒకే వృక్షాయందు పురుష నిమగ్న ఒక మనిషి అక్కడ నిమగ్న అనీశయ. అనీశ ఈశుడు అంటే కంట్రోల్ ఉన్నవాడు, అనీశుడు అంటే కంట్రోల్ లేనటువంటి వాడు. ఆ కంట్రోల్ లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ముహ్యమాన మోహంలో పడి శోచితి శోకిస్తూ ఉంటాడు. చూడండి, సమానే వృక్షే ఒకే చోట ఉండి నిమగ్న పురుష అంటే కర్మల్లో మునిగి తేరేటటువంటి జీవుడు అనీశయ అతనికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. అంచేత సుఖం వస్తే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఏదో ఇది కూడా అంత రుచికరమైన పదార్థం కలిసి తినాలని భావిస్తున్నాడు. ఇలాగా అనీశయ అంటే సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ లేనటువంటి వాడు ఆ లక్షణం చేత నిమగ్న అందులో కొట్టుకుపోతూ ముహ్యమాన అందులో మోహంలో పడిపోతూ శోచితి దుఃఖిస్తూ ఉంటాడు. జుష్టం యదా పశ్యతి అనమీశం అస్య మహిమానం ఇది. అరేడే అక్కడ ఇంకొకడు ఉన్నాడయ్యా, అతను ఇలాగ నాలా బాధపడట్లేదే అని అనుకుంటూ అప్పుడు ఎప్పుడైతే అవతల వాడిని చూస్తాడో అప్పుడు వీత శోక. ఇంతవరకు ఈ శోకంలో ఉన్నటువంటి వాడు శోకాన్ని పోగొట్టుకునేవాడు అవుతాడయ్యా. మహిమానం మహాత్ముడా ఉన్నాడే ఇక్కడ, అతనే బాధపడట్లేదు. ఓసారి జరిగిందండి. ఎలాగంటే సార్ 10 ఏళ్ల క్రితం నీ జాయింట్ ఆపరేషన్ చేసుకునేప్పుడు గురవారెడ్డి గారి హాస్పిటల్లో చేయించుకున్నాం. ఆయన మొట్టమొదటి ఏమండి 2 కాళ్ళు ఒకసారి చేస్తానంటున్నాడు. లేదు వద్దండి ఒక కాళ్ళకే చేయండి అని అన్నాం. సో అది జరిగిన సంగతి చెప్తున్నానండి. అంటే అక్కడ ఇలాంటి వాక్యం అక్కడ వచ్చింది, అందుకోసం చెప్తున్నాను. ఒక కాలుకి ఆపరేషన్ చేశారు. అక్కడి నుంచి ఎమర్జెన్సీ రూమ్కి ఐసీయూకి తీసుకొచ్చారు. అక్కడ పడుకున్నాం. నా తర్వాత ఇంకొక పేషెంట్ ఆయన 2 కాళ్ళు చేయించుకున్నాడు. అది పాపం అంటే ఆయనకి అలాగే చెప్పారు, చేసేయండి అన్నారు. ఓ పని అయిపోతుంది చేయించేసుకోండి అన్నారు. అది ఏమవుతుందంటేనండి 2 కాళ్ళు ఒక్కసారి ఎప్పుడు ప్రాక్టికల్గా 2 కాళ్ళు ఒక్కసారి ఆ నీ జాయింట్ ఆపరేషన్ చేయించుకోకూడదండి. ఇది ఎంత సఫరింగ్ అవుతుందో చెప్పలేము. ఇంకా ఒత్తిగిళ్ళడానికి ఉండదు. ఇదైతే రెండో పక్క ఒత్తిగిళ్ళడానికి వీలవుతుంది. ఒక కాళ్ళు చేస్తే రెండో పక్క ఒత్తిగలచ్చు. అలా 2 కాళ్ళు ఏమవుతుందంటే ఎనస్థీసియా ఎక్కువ ఇస్తే హార్ట్ ఆగిపోతుంది. హార్ట్ ఆగిపోకుండా ఉండాలంటే కొంతవరకే పరిమితి. ఆ ఇచ్చిన ఎనస్థీసియా ఏమవుతుందంటే ఆపరేషన్ అయిన తర్వాత 5-6 గంటలకి తగ్గిపోతుంది. దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంకా మంట ప్రారంభమవుతుంది. బర్నింగ్ సెన్సేషన్. ఇక్కడైతే అటు ఇటుగా దొల్లడానికి వీలుంది, అటుపక్క దొల్లడానికి లేదు. నా పక్కన ఇంకో పేషెంట్ వచ్చి, ఏమండి నా పక్కన అసలు ఏడవట్లేదు, నాకు ఇంత ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేశారండి అంటాడు. అక్కడ తగ్గైతే గుర్తుకొస్తుంది. అక్కడ అనీశయా శోచతి ముహ్యమాన. అక్కడ ఏం కంట్రోల్ లేక ఆయన ఇంకా 2 కాళ్ళు చేంజ్ చేసిన పాపం. ఇంకైతే వాళ్ళు ఆపరేషన్ చేసేస్తా ఉన్నారు. డాక్టర్ ఏమిటి వాళ్ళ ఫీజు 2 కాళ్ళకి ఆపరేషన్ ఒకసారి వచ్చేస్తుంది వాళ్ళకి.
ఇలా కాదు, మనం చూసుకోవాలండి. ఇది ఎప్పుడైనా ఎవరన్నా గమ్ముని 2 కాళ్ళు ఏం చేస్తుంటే వద్దని చెప్పండి ముందర. ఇది కూడా నా సలహా ఇది. తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంకో సలహా కూడాను, సందర్భం కాదు కానీ చెప్పేస్తాను. సామాన్యంగా ఇటువంటి ఆపరేషన్ జరిగినప్పుడు ఫిజియోథెరపీ ఆపరేషన్ అయిన తర్వాత ప్రారంభిస్తారు ఎక్కడైనా సరే. కాదండి, నాకు ఒకతను మంచి సలహా చెప్పాడు. అతను గారు, మీరు ఆపరేషన్కి వెళ్ళే ముందర 2 వారాల ముందర నుంచి ప్రారంభించేసేయండి ఫిజియోథెరపీ. ఆ సర్జరీ అయిన తర్వాత ఏ ఫిజియోథెరపీ చేస్తారో అది మీరు 2 వారాల ముందరే ప్రారంభించండి అన్నాడు. ఏమిటి అంటే, దానివల్ల థై మజిల్స్ గట్టి పడతాయండి. అంచేది మీకు అల్టిమేట్లీ నరకం అంతా ఎక్కడంటే బాత్రూంలోకి వెళ్ళడం, టాయిలెట్ దగ్గర పెద్ద సమస్య అందరికీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత. అందుచేత మీకు అది సరిగ్గా మొట్టమొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడేమో తెలీదు, ఈ టెక్నిక్ తెలియలేదు. వారం రోజులు పట్టిందండి మళ్ళీ నార్మల్గా మనం బాత్రూమ్కి వెళ్ళి రావడానికి. అదే రెండో కాల ఆపరేషన్ ముందర అప్పుడే 15 రోజుల ముందు నుంచి చేయించుకోవడం. దానివల్ల ఏమైందంటే సెకండ్ డే కల్లా వెళ్ళి సొంతంగా వెళ్ళి రాగలిగినటువంటి స్థితి వచ్చింది. చాలా అడ్వాంటేజ్ అయింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఇది తెలిసి ఉండడం వల్ల, అంటే జ్ఞానము చేత ఒక రకంగా ఉంటుంది, జ్ఞానం లేకపోతే ఇది కామన్గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ అనీశయ అంటే ఇక్కడ కంట్రోల్ లేకపోవడం అనే మాటకు అర్థం ఏంటంటే, దానికి ఆ విషయం తెలియకపోవట, లేదా ఆ ఆకర్షణలో పడిపోవుట, దానివల్ల మోహంలో పడిపోయి దుఃఖిస్తూ ఉంటాడు. రెండోవాడు దుఃఖంలో పడకుండా గీత శోక, దుఃఖం పోగొట్టుకున్నవాడు అవుతాడు అని ఇక్కడ వాక్యం కనిపిస్తోందండి. అంటే ఇది సరిగ్గా నాకు సిచ్యువేషన్ వచ్చి అవతల ఎవరికైనా సలహా చెప్పడానికి కూడా ఉపయోగిస్తాను ఈ సన్నివేశం చెప్పానండి. అయితే ఇలా ఇంతలా ఖచ్చితంగా తేల్చేశారు. ఇద్దరు అంటే కొండ గుర్తులు చెప్పేశారు. ఇలాంటి వాక్యాలు ఎక్కడెక్కడ వచ్చినా సరే ఈ అర్థమే తీసుకోండి అని కూడా ముందర చెప్పేశారు. కానీ ఇంతట్లో అపరహ ఆహా ఇంకొక ఆయన ఇంకో అర్థం చెప్పాడండి అని చెప్పి మళ్ళీ శంకరాచార్య వారు చూడండి, ఆయన భాష్యంలో అవతల చెప్పిన అర్థం రాయడం ఎందుకు ఇంకా కాదు. భాష్యం అంటే ఇంకెక్కడా కూడా ఇంకా ఏ రకమైన అనుమానాన్ని తర్వాత కాలాల్లో ఎవరు వేయకుండా, ఇంకేదంటే ఆయన ఈ వాక్యం రాయకపోతే అప్పుడు మళ్ళీ ఏమో శంకరాచార్య వారు ఇలా చెప్పలేదే అని మళ్ళీ ఇంకో సమస్య మళ్ళీ ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే అపరహ ఆహా ఇంకొకటి ఇలా అన్నాడు, వాసుపర్ణ ఇది నేయమృగస్యాధికరణస్య సిద్ధాంతం భజతే. నేయం మృగస్య అధికరణస్య అంటే ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి అక్కడ సిద్ధాంతాన్ని ఇది సంబంధం లేదు. అంటే పైరు చెప్పే సిద్ధాంతంతో దీనికి ప్రమేయం లేదు. అంటే ఇందాక జీవుడు పరమాత్మ ఇద్దరు ప్రవేశించారు అంటే జీవుడు పరమాత్మ అని ఏది చెప్పామో అది తీసేసుకోండి ఇందాక అన్నమాట అది అన్ని చోట్ల వర్తించదయ్యా. ఇక్కడ మృగస్య అంటే మృగం కాదండి, ఎన్ని సందులు చూడండి. నా ఇయం ఋగస్య ఋక్ అనమాట ఋగ్వేదం, అధికరణస్య ఋగ్వేదం అంటే కఠోపనిషత్తు లేదా అటువంటిది. ఈ ఋగ్వేదానికి సంబంధించినటువంటి కఠోపనిషత్తు అదే ఈ అధికరణానికి ఈ రుక్కుకి సంబంధించి ఋగ్వేదం అనద్దు, ఈ రుక్కుకి సంబంధించినటువంటి ఈ సిద్ధాంతము నా భజతే అది వర్తించదు అన్ని చోట్ల కూడాను అని ఇంకొక ఆయన అన్నాడు. ఏమిటి ఎందుకన్నాడు ఆయన అంటే దానికి ఆ విషయాలు కూడా చెప్తున్నారు. అసలు ఈ పేరు ఎవరు విని ఉంటారండి. ఒక బ్రాహ్మణం అంటే తైత్రీయ బ్రాహ్మణము లేకపోతే శతపథ బ్రాహ్మణం ఇలాంటి పేర్లు వింటూ ఉంటామండి. వేదశాఖలు కొన్ని పేర్లు. పైంగి బ్రాహ్మణం బ్రాహ్మణం ఉంటుందండి. పైంగి రహస్య బ్రహ్మాణేన అన్యథా వ్యాఖ్యాతత్వాత్. ఆ పైంగి రహస్య బ్రాహ్మణము అనే దానికి ఇలాంటి వాక్యానికి ఇంకో రకంగా అర్థం చెప్పారయ్యా అక్కడ. తయోరణ్య స్వాద్వత్తి ఇది సత్వం. ఇప్పుడు ఇందాక ఆ చెట్టు మీద కూర్చున్న 2 పక్షులు ఉన్నాయి, కరెక్టే ఒప్పుకున్నాం. అందులో ఓ పక్షి ఆ ఫలాన్ని తింటోంది, పిప్పల ఫలాన్ని తింటోంది, కరెక్టే. ఆ తింటున్నది ఎవరు అని క్వశ్చన్. ఇప్పుడు తింటున్నది జీవుడు అని చెప్పారు, కాదయ్యా. తింటున్నది ఏమిటంటే సత్వం అంటే అంతఃకరణం. అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్తహంకారాలని అంతఃకరణం దాని పేరు. అంతఃకరణ చతుష్టయం అంటుంటారు. అక్కడ తింటున్నది ఎవరంటే అంతఃకరణం అయ్యా. అనశ్నన్ అన్య అభిజాగసిది తినకుండా ఇంకోటి ఉందన్నా చూసారా. అనశ్నన్ అన్య అభిపశ్యతి జ్ఞ అది క్షేత్రజ్ఞుడయ్యా. రెండోది అంటే మొట్టమొదటిదేమో అంతఃకరణము తినేది, తినకుండా ఉన్నది ఎవరంటే క్షేత్రజ్ఞుడు. ఇది తావేతౌ అంటే తావేతం అంటే ఇప్పుడు చెప్పానండి, ఇక్కడ చెప్పాను దగ్గర తౌ ఏతౌ ఆ ఇద్దరు ఎవరెవరంటే తౌ ఏతౌ అంటే ఆ ఈ ఇద్దరు కరెక్ట్. తౌ అంటే సహ తౌతే వాడు వారిద్దరు, ఏతో ఏష ఏతో ఏతే ఈ ఇద్దరు అంటే ఆ ఈ ఇద్దరు అంటే ఏంటంటే అంత ముందర చెప్పినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళయ్యా.
వాళ్ళు ఎవరంటే సత్వక్షేత్రజ్ఞం ఇది. అంచేది ఇక్కడ అంటే మీకు జ్ఞాపకం ఉందేమో, మనకి ఈ క్లాసులోనే బ్రహ్మసూత్రాలను ఒక డయాగ్రామ్ వచ్చి చెప్పానండి. మొట్టమొదట అలా ఇన్ని లెవెల్స్ ఎవరెవరు ఎలా ఉంటారు. మొట్టమొదటిది మనం చెప్పుకుంటూ ఒక విషయము, ఆ విషయాన్ని చూసేటటువంటి మన ఇంద్రియములు, ఆ ఇంద్రియముల ద్వారా అక్కడ పైకి వెళ్ళే అక్కడే మనకి వాటంటే అంతఃకరణము, ఈ అంతఃకరణ గంట పైన ఉండేటటువంటిది జీవుడు, ఈ జీవుడి గంట పైన ఉండేటువంటి పరమాత్మ. ఓ డయాగ్రామ్ వేసుకున్నాం అప్పుడే చాలా కాలం క్రితం 50 ఎపిసోడ్ వెనకాల ఎప్పుడు చెప్పుకున్నాం ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఇందాక మనకి టాప్ 1 and 2 తీసుకున్నారు, పరమాత్మ జీవుడు అని చెప్పారు. లేదు, సెకండ్ అండ్ థర్డ్ తీసుకోమంటున్నారు ఇక్కడ. అది చెప్పదవుతుందండి. సెకండ్ ఏమిటి? సెకండ్ లెవెల్ ఏమో జీవుడు, దాని థర్డ్ లెవెల్ ఏమో అంతఃకరణం. అంటే లోయర్దేమో మొట్టమొదటి అని చెప్పుకో తింటున్నది, థర్డ్దేమో తింటున్న దానికి, సెకండ్ది థర్డ్ సెకండ్ తీసుకుంటే థర్డ్ది ఫలాన్ని తింటున్నది, సెకండ్ ఏమో తినకుండా కూర్చున్నది అని అలా అర్థం చెప్పుకోవాలి అని చెప్తున్నారు. ఇది సత్వశబ్ద జీవ క్షేత్రజ్ఞ శబ్ద, సత్వశబ్ద జీవ క్షేత్రజ్ఞ శబ్ద పరమాత్మేది ఎదుచ్చితే తన్నా. ఇందాక నుంచి నువ్వు మొట్టమొదటి ఉన్నది జీవుడని, రెండో శబ్దం పరమాత్మని ఏదైతే అన్నారో అది తత్ నా, అది కాదు. అంటే ఇక్కడ సత్వం అంటే జీవుడని, అంటే ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ రెండు వచ్చేయండి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన ఈ అపరహ అనేటువంటి ఇంకోటి ఎవడో వచ్చి అన్న మాట ఏమిటంటే, ఇక్కడ రెండు అంటే సత్వము క్షేత్రజ్ఞుడు అని రెండు పదాలు పెట్టారండి. ఇంత ముందర పైన పెట్టింది ఏంటి? జీవుడు పరమాత్మ. అంటే 1 to 1 అంటే మొదటిదానికి రెండోది. అంటే ఇక్కడ సత్వం అనేది పైన, ఇక్కడ మొదటిది సత్వము అంటే పైన ఒకటోది జీవుడు, ఈ రెండు ఒకటేనా? ఇక్కడ రెండోది, ఇక్కడ క్షేత్రజ్ఞుడు, అక్కడ రెండోది పరమాత్మ అంటే క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటేనా? అలా అనుకోవచ్చా? లేదు. సత్వశబ్ద జీవ క్షేత్రజ్ఞ శబ్ద పరమాత్మ ఇది ఏదుచ్చితే, అలా గనక అన్వయించుకుంటే తత్తనా, అలా చెప్పడానికి వీలు లేదు అని అక్కడ తీసుకొచ్చారండి. అని చెప్పి ఇక్కడ సత్వక్షేత్రజ్ఞ శబ్దయో అంతఃకరణ శారీర పరతయా ప్రసిద్ధత్వాత్ తత్రైవ చ వ్యాఖ్యాతం తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి అథ యోయం శారీరః ఉపద్రష్ట స క్షేత్రజ్ఞః తావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇది. నాపి అస్య అధికరణస్య పూర్వపక్షం భజతే సహి అత్ర శారీరః క్షేత్రజ్ఞః కర్తృత్వ భోక్తృత్వాదిన సంసారధర్మేణ ఉపేతః వివక్ష్యతే. కథం తర్హి సర్వ సంసారధర్మ అతీతః బ్రహ్మస్వభావః చైతన్యమాత్ర స్వరూపః అనశ్నన్నన్యో అభిచాగశీతి అనన్యన్నశ్నోభిపశ్యతి జ్ఞః ఇది వచనాత్ తత్వమసి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి భగవద్గీత ఇత్యాది శృతి స్మృతిభ్యశ్చ తావతా చ విద్యోపసంహార దర్శనం ఏవమేవ అవకల్ప్యతే తావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ నహ వా ఏదం విధి కించన రజ ఆధ్వంసతే ఇత్యాది. ఆయన ఏమని చెప్పుకొచ్చారంటే, ఇక్కడ సత్వక్షేత్రజ్ఞ శబ్దయో అంతఃకరణ శారీర పరతయ అంటే సత్వం అంటే చెప్పానండి అంతఃకరణం అని. చూడండి ఇక్కడ సత్వము అంటే అంతఃకరణం, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడని. అది ప్రసిద్ధుడు, ప్రసిద్ధత్వాత్. ఇప్పుడు ఎంతమంది జీవులు ఉన్నారో, ఎంతమంది ఎన్ని శరీరాలు ఉన్నాయో అంతమంది ఎవడి శరీరానికి లోపల కంట్రోల్ చేసేవాడు అంతమంది క్షేత్రజ్ఞులు ఉంటారు. ఇది మామూలు అందరికీ అనుభవం. అయితే ఈ క్షేత్రజ్ఞులు అందరూ కలిపి ఒకడే అనే తర్వాత చివరి మాట అది. ఇక్కడ మామూలు జనం అనుకునే నా జీవుడు వేరు, మీ జీవుడు వేరు అంతే. ఈ దేహానికి సంబంధించిన వాడు ఇక్కడ ఒక ఆయన కూర్చుని ఉంటాడు, దీన్ని సూపర్వైజ్ చేసేవాడు. అక్కడ మేము ఇంకో దేహాన్ని ఉన్నటువంటి వాడు అక్కడ ఇంకో సూపర్వైజ్ చేస్తుంటాడు. సత్వ క్షేత్రజ్ఞ శబ్దయో, సత్వము అనే మాటకి క్షేత్రజ్ఞుడు అనే మాటకి, సత్వం అనే మాటకి అంతఃకరణము అనే మాట అర్థం చాలా ప్రసిద్ధిలో ఉన్నటువంటిది. క్షేత్రజ్ఞుడు అనే మాటకి శారీర అంటే జీవుడు అనేది ఈ అర్థము. ఈ అర్థంతో ప్రసిద్ధత్వ చాలా ప్రసిద్ధిలో ఉంది. అది వాస్తవమే కదా, కరెక్టే కదా, చాలా విషయం అండి. ప్రసిద్ధిలో ఉందా లేదా? ప్రసిద్ధిలో ఉంది. తత్రైవ చ వ్యాఖ్యాతం, అక్కడే ఏమని రాశారంటే తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి. అంటే ఇప్పుడు మన డ్రీమ్ వచ్చినప్పుడు కళలో, స్వప్నంలో కళ వచ్చింది, కళ ఎవరిని తదేతత్ సత్వం ఏన కళలో మన నిద్రపోయినప్పుడు కళని ఎవరు చూస్తున్నారు? ఆ చూస్తున్నటువంటి వాడిని ఎవరు చూస్తున్నారు? అంతఃకరణం చూస్తోందని చెప్తున్నారండి.
తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి. ఆ స్వప్నాన్ని అంటే మనకి మెరుగు వచ్చిందా కొన్నిసార్లు జ్ఞాపకం వస్తుండేది కళ. ఆ స్వప్న స్థితిలో జ్ఞాపకం ఉన్నప్పుడు అది చూసినటువంటి వాడు ఎవరయ్యా? తదేతత్ సత్వం, అది సత్వం అయ్యా. అథ యోయం శారీర ఉపద్రష్ట సక్షేత్రజ్ఞ. ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో అతను ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే క్లోజ్లీ అబ్జర్వింగ్ అండి. ఇదివరకు ఉపద్రష్ట అనే మాట చెప్పుకున్నాడు మనం. సరే, యజ్ఞం అవుతూ ఉంటే మామూలుగా యజ్ఞంలో సమిధులు వేసేవాడు ఒకడు, హవిస్సు వేసేవాడు ఒకడు, ఆజ్యం వేసేవాడు, అందరూ తలో భాగం చేస్తూ ఉంటారు. కానీ పెద్ద యజ్ఞాలు ఏం చేస్తారంటే ఉపద్రష్ట, ఒక అబ్జర్వర్ని కూడా వేస్తారండి. అబ్జర్వర్ అతను ఏమి చేయడు, మంత్రం చదవడు, హవిస్సు వేయడు, ఆజ్యం వేయడు, సమిధులు వేయడు, చూస్తూ ఉంటాడు అందరూ ఏం చేస్తున్నారని. అప్పుడే మాట్లాడు కూడాను. అప్పుడే మాట్లాడు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయి అప్పుడు కూర్చోబెట్టి ఒక్కొక్కరిని వయసు వదిలిపెడతాడు. ఏమిటి ఇందాక మంత్రం ఎలా చదివావు నువ్వు చెప్పోసారి, అదే స్వరం చెప్పవలసింది. సమిధి ఇప్పుడు వేయాలి, స్వాహాకారం అయిన తర్వాత హవిస్సు వేయాలి కదా, నువ్వు అప్పుడు వేసావా ముందర వేసావా? ఇలా అంటే ఈ అబ్జర్వ్ చేసి ఈ అబ్జర్వేషన్స్ అన్నిటి మీద కూడా అంటే కంప్లీట్ గ్రిప్ ఉన్నటువంటి వాడు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి వాడు, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు అతన్ని యోయం శారీర ఉపద్రష్ట సక్షేత్రజ్ఞ. ఇక్కడ శరీరంలో ఉండేవాడు జీవుడు ఎవరైతే ఉన్నాడో అతను క్షేత్రజ్ఞుడయ్యా. ఉపద్రష్ట, అన్ని చూస్తున్నాడు అతను, శరీరంలో ఉంటాడు. అంచేత ఈ అంతఃకరణము క్షేత్రజ్ఞుడు వీళ్ళ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతోంది అని అక్కడ ఆ రకంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అథ యోయం, అది నాపి అస్య అధికరణస్య పూర్వపక్షం అయితే, దీనికి పూర్వపక్షం, దీనికి వాడి ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం లేదు. సహి అత్ర శారీర క్షేత్రజ్ఞ. అయితే ఇక్కడ సంసార ధర్మేణ ఉపేత వివక్షతే. మామూలుగా మనకి క్షేత్రజ్ఞుడనే భగవద్గీతలో ఆ అధ్యాయంలో చెప్పించడం ఏంటంటే ఈ క్షేత్రజ్ఞుడికి సుఖ దుఃఖాలు లేవు అని పరమాత్మ చెప్పేశాడు. ఇందాకే చెప్పాను, అందరూ క్షేత్రజ్ఞులు ఇంతమంది ఉన్నారన్నంత రైట్ అని అంటలేదు, ప్రసిద్ధి. నా క్షేత్రజ్ఞుడు వేరు, మీ క్షేత్రజ్ఞుడు వేరు, మన భావనలో ఉన్నాం. కానీ అలా అందరికీ ఉన్న క్షేత్రజ్ఞులందరూ ఒకడే, ఇద్దరు లేరు. అక్కడ ఇప్పుడు ఈ భావం ప్రకారం అయితే ప్రతి క్షేత్రజ్ఞుడు కూడా ఇక్కడ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఏమండి? సహి అత్ర శారీర క్షేత్రజ్ఞ. ఈ శరీరం నుండే క్షేత్రజ్ఞుడు కర్తృత్వ భోక్తృత్వాదిన, అంటే కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది, సుఖ దుఃఖాలు రెండు కూడా సంసార ధర్మేణ ఉపేత వివక్ష్యతే. సంసారం అంటే ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అలాంటి వాటి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా చెప్తున్నాయ్యా అంటే సర్వ సంసార ధర్మ అతీత బ్రహ్మస్వభావ చైతన్య మాత్ర స్వరూప. ఇక్కడ పరబ్రహ్మం యొక్క లక్షణం ఏంటంటే దాని ఏ రకమైనటువంటి కర్మ ఫలముల యొక్క వాసన కూడా అంటదు. సర్వ సంసార ధర్మములు దాని అతీతుడు అతను. అంటే అతను ఎటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడు, చైతన్య మాత్ర స్వరూప. అతను ఇంకో రకమైనటువంటి సుఖం కానీ దుఃఖం కానీ ఏమీ లేవు అతనికి అని చెప్పి అనన్య. అంటే ఇక్కడ ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడికి మనం చెప్పుకునేటువంటి జీవుడు పరబ్రహ్మలో పరమాత్మ చెప్పినటువంటి దానికి ఆ పరబ్రహ్మ ఇక్కడ క్షేత్రజ్ఞుడు కాదు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు సుఖ దుఃఖాలు ఉంటాయి. అక్కడ మనం చెప్పుకున్నటువంటి రెండో పక్షికి అంటే పరమాత్మ చెప్పుకున్నామే దానికి సుఖ దుఃఖాలు ఉండవు. ఆ తేడా గమనించండి అని చెప్తున్నారు. అది ఎటువంటిదంటే తత్వమసి, అది ఆ పరమాత్మ చెప్తుంది. తత్వమసి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. అక్కడ పరమాత్మ గురించి అక్కడ క్షేత్రజ్ఞుడు అన్నారు. అవునయ్యా కరెక్ట్, అక్కడ క్షేత్రజ్ఞుడు ఏమన్నారు, పరమాత్మే క్షేత్రజ్ఞని తెలుసుకో, నన్ను క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నన్ను పరమాత్మ అంటారు. దేహాల్లో అందరూ చెప్తాడండి, కాలి గోరు లగాయతు శిరః పర్యంతము ఏం అణువును కూడా ఏం జరుగుతుందో నిత్యము అబ్జర్వ్ చేసేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ప్రతి దేశంలో ఉంటాడు. ఆ వాడు విడిగా ఈ దేహానికి ఒక క్షేత్రజ్ఞుడు, ఇంకో దేహానికి ఇంకో క్షేత్రజ్ఞుడు కాదు, అన్నిట్లో ఉన్నవాడు నేనే. క్షేత్రజ్ఞం చాపి మా విధి మన 13వ అధ్యాయంలో భాష్యం చెప్పుకున్నాడు, చాలా వివరంగా చెప్పుకున్నాడు. ఇత్యాది శృతి స్మృతిభ్యశ్చ. ఇలా వేదంలోనూ తేడాలను చూపించడం జరిగింది. స్మృతులు అంటే మనకి భగవద్గీతను చెప్పడం. తావతాచ విద్యా ఉపసంహార దర్శనం ఏవం ఏవ అవకల్ప్యతే. విద్యా ఉపసంహారం అంటే అవిద్య కనుక ప్రవేశిస్తే ఎలాగా క్షేత్రజ్ఞుడు ఇక్కడ జీవుడిగా తీసుకోవాలి సుఖ దుఃఖాల్లోది, లేకపోతే ఇంకో రకంగా తావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ నహవా ఏదం విధి కించన రజ ఆధ్వంసతే ఇత్యాది. ఎప్పుడైతే పరమాత్మ ఆ జ్ఞానము కలిగిందో అప్పుడు ఇంకా అతనికి రజ ఆధ్వంసతే, అతనికి ఏ రకమైనటువంటి మాలిన్యము అంటదు అనే ఒక వాక్యం కూడా ఉంది కనుక ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఈ రకమైన
పైంగి బ్రాహ్మణంలో చెప్పినటువంటి వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే సుఖ దుఃఖాలు ఉన్నటువంటి వాడు అని అర్థం తీసుకోవాలి అని ఇక్కడ చెప్పారండి. ఇక్కడ ఇవాళ ఆపుకుందాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అయిపోయిందేమో కూడా అది నెక్స్ట్ కూడా చూద్దాం. ఇంకా ఉందండి, ఇంకో 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 అధికారంలోకి వెళ్ళిపోతాం. ఇది ఇక్కడికి చూడాలి. అదే ఇంకో పేర ఉంది, తర్వాత మళ్ళీ వారం చెప్పండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఇదయ్యా వచ్చిన ఇప్పుడు కొన్ని వినని వేదశాఖలు, వాటిలో వాక్యాలు పోలికలు ఉన్నా కానీ, అంటే పైన ఒక వాక్యం ఇలాంటి పోలికలు ఉంటే ఇది తంబ్రూలుగా పెట్టుకోండి అని చెప్పి, లేదు ఈ తంబ్రూలు కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ లో రూల్స్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. అవును, అంటే మనకి శుద్ధ సత్వ గుణాన్ని అంటే ఇప్పుడు అర్థమైంది. శుద్ధ అంతఃకరణాన్ని సంపాదించాలి. అది అది శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. అయ్యా ఇక్కడ చెప్పుకుందామండి. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? అయ్యా సుబ్బారావు, గౌడి సుబ్బారావు ఉన్నారా? కొత్త యాంగిల్ లో స్వప్నాన్ని దర్శిస్తున్నది ఎవరు? అది దాని మీదే బోర్డు చర్చ అండి బాబు. మనం జీవుడు చూస్తున్నాడు అంటాం. జీవుడు ఎక్కడ చూస్తున్నాడు? జీవుడు నిద్రపోతున్నాడు. జీవుడు నిద్రపోవట్లేదు, అంతఃకరణ నిద్రపోతుంది. అంతఃకరణ అన్ని కాదు కర్మేంద్రియాలే నిద్రపోతున్నాయి. కర్మేంద్రియాలు నిద్రపోతున్నాయి, జ్ఞానేంద్రియాలు నిద్రపోతున్నాయి. మనస్సే మీకు కళ్ళలో మనకి 5-6 ఎంటిటీస్ ఉంటాయండి. ఏమిటంటే ఏదో కొట్టుకుంటున్నారు, ఏమంటే వాడి డైలాగులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కొట్టుకుంటున్న వాళ్ళు ఏ బి ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, స్వప్నంలో అలా వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఆ ఏ ఎవరు, బి ఎవరు కాదు, మన మనస్సేట. ఇప్పుడు ఒకటే జ్ఞాపకం, ఎన్టీ రామారావు ఓ సినిమా ఉందండి, 5-6 పాత్రలు వేసేసాడండి. అది 3 వేసాడు అందులో. విరాట పర్వం అనుకుంటానండి. విరాట్ పర్వం 5 పాత్రలు వేసాడు అందులో. 5 పాత్రలు జ్ఞాపకం ఉందా? పూర్వం ఇప్పుడు 40 ఏళ్ల క్రితం. అలాగా ఈ మనస్సేట, అవతలవాడు మనస్సే, యువతలవాడు మనస్సే, వాడన్న డైలాగు మనస్సే. అది కూడా ఎక్కడి నుంచి మళ్ళీ వాడితే ఇంకా మాట్లాడలేదు. పక్కనే ఉండొచ్చు, మన భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వీళ్ళకి తెలియదు ఆ విషయాలు ఏమేను. ఈ మనస్సు ఒక్కసారి బహురూపధారి, అనేక రూపాలు ధరిస్తుంది అండి. ఈ అంటే ఆయన జ్ఞానేంద్రియాల్లో మనస్సు ఇంకా యాక్టివ్ గా ఉంది. స్వప్న సమయంలో కర్మేంద్రియాలు పడుకున్నాయి, కాళ్ళు చేతులు పడుకున్నాయి, మనస్సు పడుకుంటుంది. సుషుప్తిలోకి వెళ్ళేప్పటికి ఈ మనస్సు పడుకుంటుందండి. కర్మేంద్రియాలన్నీ నిద్రపోతున్నాయి. ఆ సుషుప్తిలోకి వెళ్ళి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా నిద్రపోతాయి. అంతఃకరణంతో పడుకుంటుంది. అప్పుడు ఏమంటామంటే, అబ్బా బాగా నిద్ర పట్టింది ఈవేళ, ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది అనే మాట వీడికి ఎలా తెలిసింది? అలా ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది అనే మాట ఎప్పుడు తెలిసింది? అది తర్వాత ఆ అనుభూతి ఎవరిది? ఇది దీనికి కూడా మన స్వప్న అధికారం జరిగిందండి. అప్పుడు అయిపోయింది అది. అంతా వెళ్ళి అక్కడ మొత్తం అజ్ఞానంలో అక్కడ అందులో చేరిపోతారు. మొత్తం వెళ్ళి జీవుడు వెళ్ళి అక్కడ కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటాడట. ఇప్పుడు ఇందులో చూస్తున్నవాడు, సాక్షిభూతంగా ఉన్నవాడు ఆత్మ, జీవుడు చూస్తున్నది మనస్సు. అది మనసు చేస్తోంది, స్వప్నాన్ని చూస్తున్నది మనసుతో చూస్తున్నాడు, అంతే కదా. బుద్ధి చూస్తోంది. బుద్ధి అయ్యలేదు. అదే ఇప్పుడు ఒక మంచం మీద పడుకున్నట్టు మన గురుగారు మాట్లాడారు, గ్యాప్ ఉంది కదా మీకు, మనకి హరిద్వార్. స్వప్నంలో ఒకడు మంచం మీద పడిపోయాడండి, స్వప్నంలో చూసాడండి వాడు పడిపోయినట్టు. ఎక్కడ పడిపోయిన వాడు ఎవడు? అది ఆ పడిపోయిన దర్శనం ఇచ్చింది మనస్సు. అది ఆ దర్శనం మనసుతో సూక్ష్మ శరీరంతో చూస్తాడు. సూక్ష్మ శరీరంతో, మనసు మనం స్థూల శరీరం. అలాగే లేదు. అది స్వప్నం మీద ప్రత్యేకించి ఒక సెక్షన్ 3 సెక్షన్లు పెట్టుకోవాలండి అసలు. అదే అలా స్వప్నం సుషుప్తి 2 అర్థమైతే మనకి వేదాంతం అంతా అర్థమైనట్టేనండి.
ఆ స్వప్నంలో నేను అనే తెలివి ఉంది ఇంకా. ఉంది, నేనే బాగుంది. మనకి అందరూ ఆనందిస్తూ నవ్వుతూ ఉంటాం, తండ్రి పిల్లలు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు బాగా భయంకరంగా ఏడుపు రావచ్చు. అవును. మనకి చాలా దగ్గర వాళ్ళు ఎవరో ఏదో జరిగినట్టు వస్తే బాధపడిపోతున్న కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి. అనుభూతి ఉంది అక్కడ, అనుభూతి ఉంది స్వప్నంలో. మెలకు వచ్చాక కూడా వస్తుంది అలా మరి కొంతసేపు ఆ భయం ఉంటుంది కొంతసేపు. ఆ, ముఖ్యంగా మన క్లారిటీ కోసం స్వప్నంలో చూస్తున్నది మన మనసు పనిచేస్తోంది, భౌతిక శరీరం పడుంది. అంచేత స్వప్న దశలో సూక్ష్మ శరీరమైన మనసుతో వాడు చూస్తున్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు. ఓకే అండి, సరే మరి ఉందామండి ఇక్కడికి. చాలా బాగుంది. ధన్యవాదాలండి, నమస్కారం. ఓకే అండి, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓకే అండి, బలరాం గారు నమస్కారం. నమస్కారం.